Hi everyone, welcome back to our C programming session, and I hope you all doing well. So today we'll be diving into one of the most powerful and fun, like foundational concepts in programming. It's like maybe you have heard before like functions and maybe in another languages like మీ functions అనే టాపిక్ వినుంటారు. సో ఈ రోజు బేసిక్ ఏంటంటే లైక్ ఫంక్షన్స్ ఇన్ సి. సో ఈరోజు ఈ ఫంక్షన్ ఏంటంటే నేను మీకు ఫస్ట్ క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పేసి ఈరోజు జస్ట్ ఏంటంటే కంప్లీట్ గా ఫంక్షన్ యొక్క బేసిక్ నేర్చుకుందాం. కంప్లీట్ గా బేసిక్స్ లైక్ ఫంక్షన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఫస్ట్ అసలు ఫంక్షన్ అంటే ఏంటో ఒక క్లారిటీ ఇచ్చేస్తాను మీకు. ఓకేనా? సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ యుల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఫంక్షన్ ఆర్ అండ్ know how to create and use them and break down large programs into manageable parts, and not only that, and use real life analogies to master the logic. Okay, fine. సో మీరేంటంటే ఈ టాపిక్ ని క్లారిటీగా శ్రద్ధతో వినాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మెయిన్ టాపిక్ అనమాట. ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే ఫంక్షన్స్ అనేది మెయిన్. బికాస్ బేసికల్ గా టాపిక్ గురించి తెలుసుకునే ముందు జస్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ లైక్ మీకు మైండ్ లో ఫంక్షన్ అన్న వెంటనే లైక్ సమ్ వర్క్ ఆర్ సంథింగ్ టు డూ కదా. లైక్ ఒక వర్క్ ఆర్ సంథింగ్ రిలేషనల్ టు దాట్ ఫంక్షన్ అన్నట్టునే మీకు వెంటనే మైండ్ లోకి వచ్చే ఆలోచన, రైట్? సో బేసికల్ గా డెఫినేషన్ పరంగా చూసుకుంటే ఏ ఫంక్షన్ ఇస్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ అనమాట. సో బేసిక్ గా ఫంక్షన్ అంటే ఏం లేదు. సో దీని నేమ్ లైక్ దీని నేమ్ సజెస్ట్ చేస్తున్నట్టుగానే లైక్ ఫంక్షన్ అంటే ఫంక్షన్స్ ఇన్ సి. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లో డిఫరెంట్ డిఫరెంట్ సింటాక్స్ ఉంటుంది. బట్ ఇన్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ ఫంక్షనాలిటీ ఒకటే అనమాట, ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీ. సో బేసికల్ గా ఫంక్షన్ యొక్క బేసిక్ డెఫినేషన్ ఏంటంటే ఏ ఫంక్షన్ ఇస్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోగ్రామ్ లో లైక్ మనం ప్రోగ్రామింగ్ రాసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ మెయిన్ అని రాస్తాం, రైట్? సో బేసికల్ గా ఇది ఒక ఫంక్షన్ అనమాట, ఇంట్ మెయిన్ అనేది. అండ్ ఇలానే ఎందుకు రాయాలంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్క్ ఉంది. బేసికల్ గా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కాఫీ మిషన్ ఉంది అనుకున్నాం. సో బేసికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కాఫీ మిషన్ ఉంది. సో మీరు ఒక బటన్ ప్రెస్ చేస్తారు లైక్ కాఫీ మిషన్ లో, మీరు ఒక ఇన్పుట్ ఇస్తారు అనమాట. అంటే మీకు ఎంత కాఫీ కావాలి లైక్ అండ్ ఫంక్షనాలిటీస్ ఏమి ఉంటాయి లైక్ నాకు ఈ టైప్ ఆఫ్ కాఫీ కావాలి, ఎంత ఎంఎల్ కాఫీ కావాలి, అండ్ ఎంత కాఫీ పౌడర్ యాడ్ అయి ఉండాలి, అండ్ ఎంత షుగర్ యాడ్ అయి ఉండాలి అని చెప్పేసి మీరు కొన్ని ఇన్పుట్స్ ఇస్తారు కదా. సో దెన్ ఇట్ విల్ గివ్ యూ ద అవుట్పుట్. అవుట్పుట్ ఏమొస్తుంది మీకు లైక్ మీరు అడిగిన రిక్వైర్మెంట్స్ ప్రకారం కొన్ని స్టెప్స్ అనేది ఫాలో చేసుకుంటుంది లోపల, లైక్ హౌ టు మేక్ ద కాఫీ అండ్ స్టెప్స్ ఉంటాయి చూసారా. సో ఈ స్టెప్స్ అన్ని ఆ మిషన్ లో ఆల్రెడీ ఒక్కొక్క స్టెప్ గా ఫాలో అప్ చేసుకుంటూ మీకు కాఫీ అనేది ప్రిపేర్ అయ్యి అవుట్పుట్ గా బయటకు వస్తుంది. సేమ్ ఓకే, ఇలా బాగానే ఉంది. అండ్ ఒక కస్టమర్ వస్తే ఇచ్చేసాను నేను సింపుల్ గా, అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ బంచ్ ఆఫ్ కస్టమర్స్ వచ్చేసారు అట్ అ టైం. లైక్ అంటే నేను ఎవ్రీ టైం సేమ్ ప్రాసెస్ ని రిపీట్ చేయాలి. సో నేను మాన్యువల్ గా చేశానంటే ఇట్స్ లైక్ ఇట్ విల్ టేక్ మోర్ టైం కదా. సో నేను దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ గా చేశానంటే లైక్ ఐ నీడ్ మోర్ మ్యాన్ పవర్. సో బేసికల్గా నాకు మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి. ఆర్ నేనే తీసుకున్నా సరే ఎవ్రీ టైమ్ ఐ నీడ్ టు కీప్ ద కాఫీ. ఆర్ ఓకే సార్ కాఫీ పెట్టొచ్చు, బట్ లైక్ దాంట్లో మనకి నెగిటివ్ ఏంటి లైక్ మేబీ ఇట్ విల్ బికమ్ కోల్డ్, చల్లారిపోతుంది. అండ్ దెన్ డిఫరెంట్ డిఫరెంట్ డిసడ్వాంటేజెస్ ఫ్రమ్ దాట్. బట్ నాకు ఈ సిమిలర్ స్టెప్స్ ని లైక్ ఎవ్రీ టైమ్ ఐ వాంట్ యూజ్ దట్ ద సేమ్ స్టెప్స్ అనుకోండి. లైక్ బేసికల్గా నేను ఒక మిషన్ తయారు చేశాను ఇక్కడ. సో ఆ మిషన్ ఫంక్షన్ అనుకుందాం సింపుల్ గా. ఆ స్టెప్స్ అన్ని కూడా నేను ఆ మిషన్ లో ఆల్రెడీ లైక్ ఇన్బిల్ట్ లో లైక్ ఆల్రెడీ డిఫైన్ చేసేసి ఉంచా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇలా వర్క్ కావాలని చెప్పేసి ఆ మెషిన్ లో నేను ఆల్రెడీ వర్కింగ్ ఫంక్షనాలిటీ ఇచ్చేసాను. సో లైక్ ఆ బేసికల్ స్టెప్స్ ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా నా మెషిన్ చేసేస్తుంది. నేను ఇన్పుట్ అంటే నేను కాఫీ పౌడర్, షుగర్, మిల్క్ ఇచ్చానంటే నాకు అవుట్పుట్ కింద వచ్చేస్తాయి ఇవన్నీ కదా. సో ఇదే విధంగా ఫంక్షన్ అనేది ఏంటంటే మన ప్రోగ్రామింగ్ లో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అంటే సింపుల్ గా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఒక స్పెసిఫిక్ బ్లాక్ అనుకున్నామంటే, బ్లాక్ అంటే ఏం లేదు లైక్ ఈ పారాంథసిస్ లైక్ ఈ యొక్క కర్లీ బ్రేసెస్ ఉంది చూసారా, దీంట్లో ఉండేదంతా ఒక బ్లాక్ అనమాట. అంటే ఈ 2 యొక్క బ్రేసెస్ ఓపెన్ చేసామంటే దీని లోపల ఉండేది ఒక బ్లాక్. ఓకే, సో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంటి అని రాశాను అనుకోండి, ఇది ఒక డేటా టైప్ కదా. సో ఇది ఒక ఇన్స్ట్రక్షన్. అదే ఇన్స్ట్రక్షన్ కదా మన ప్రోగ్రామ్ కి ఏ అనే ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం మనం. అంటే ఎందుకు ఒక వేరియబుల్, ఇది ఒక డేటా టైప్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి ఇన్పుట్ అని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ అనమాట. సో అదే విధంగా నేను స్కాన్ ఎఫ్ అని రాయొచ్చు, ప్రింట్ ఎఫ్ అని రాయొచ్చు, లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, లైక్ అథమెటిక్ ఇవన్నీ ఆపరేషన్స్ చేయొచ్చు. సో ఇవన్నీ ఒక ఇన్స్ట్రక్షన్స్. అలానే ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లో రాసి దాన్ని మనం ప్రోగ్రామింగ్ లో ఎగ్జిక్యూట్ చేసామంటే ఒక ఫంక్షన్ అంటమాట బేసికల్ గా. సో అదే విధంగా మనం కాఫీ మిషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మాన్యువల్ గా చేసే కన్నా నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కాబట్టి ఫంక్షన్ కూడా సేమ్. మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ ని. ఓకేనా? సో ఇది ఒక అండర్స్టాండింగ్.
అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది, అసలు ఫంక్షన్ అంటే ఏంటి, అండ్ బేసికల్ గా మన ప్రోగ్రామింగ్ టైప్స్ మాట్లాడుకుందాం. లైక్ రియల్ లైఫ్ అనాలజీ చూసుకుంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఒక పని, ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథమెటికల్ గా చూస్తే ఎడిషన్ అప్లై చేయాలనుకుంటున్నా, ఓకేనా. సో నేను ఎడిషన్ చేయాలి. సో బేసికల్ ప్రోగ్రామింగ్ లో నేను ఎలా రాస్తానంటే ఎడిషన్ అనేది లైక్ ఇంటిమెన్ సింటాక్స్ లోపల నేను బేసిక్ గా ప్రోగ్రామింగ్ రాయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ఏ వేరియబుల్, ఇట్ వుడ్ బి లైక్ ఇంటిజర్ తో మనం ఎడిషన్ చేస్తాం కాబట్టి లైక్ ఏ అండ్ బి తీసుకుంటాను నేను. ఓకే, సో దెన్ నేను ఈ వాల్యూని ఏదైనా ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి. అండ్ ఐ విల్ మేక్ ఏ ఇంటిజర్ వాల్యూ లైక్ సమ్ అని తీసుకుంటాను. సో దెన్ ఏ ప్లస్ బి అని తీసుకుంటా. అండ్ ఏలో బిలో ఫర్ ఎగ్జాంపుల్ 10, 20 ఉన్నాయి అనుకుందాం అసైన్ చేసిన వాల్యూస్. సో సమ్లోకి వాల్యూ ఎంత వస్తుంది, 30 వస్తుంది కదా. సో ఇదంతా ఒక కోడ్. సో నేను ఏంటంటే లైక్ ఒకసారి ఎడిషన్ చేయాలంటే ఇక్కడ రాసుకుంటా 2 లైన్స్, అండ్ మళ్ళీ ఎడిషన్ చేయాలంటే లైక్ మళ్ళీ రాసుకోవాలి లైన్స్, అండ్ మళ్ళీ ఎడిషన్ చేసుకోవాలంటే మళ్ళీ లైన్స్ రాసుకోవాలి. లైక్ ఇట్ వాస్ సమ్ క్లమ్జీనెస్. లైక్ ఇది ఒక చూస్తుంటే మన ప్రోగ్రామింగ్ లో కొంచెం చిరాగ్గా ఉంటుంది. అండ్ లైక్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు రైట్ ద మోర్ సింటాక్స్ కదా. ప్రతిసారి కూడా మనం ఎక్కువ సింటాక్స్ రాయాల్సి వస్తుంది. బట్ ఫంక్షన్ యొక్క యూజబిలిటీ ఏంటంటే నేను దీనికి ఒక పేరు పెట్టేసుకుంటాను. లైక్ ఒక బ్లాక్ ఓపెన్ చేసుకొని అండ్ బ్లాక్ ఒక నేమ్ పెట్టుకుంటా. అండ్ ఈ బ్లాక్ నే ప్రతిసారి నేమ్ పిలుస్తాను అనమాట, ఓకేనా. అంటే మనం హ్యూమన్ పిలవాలంటే ప్రతిసారి జస్ట్ ఒక నేమ్ పిలిస్తే చాలు. లైక్ తన యొక్క కంప్లీట్ బాడీ లాంగ్వేజ్ ని, లైక్ ద థింగ్స్ విచ్ ఈస్ అసైన్ టు హిమ్, లైక్ ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి పిలవనక్కర్లేదు కదా. సో నేమ్ పెట్టి పిలిచేస్తాను. సో అదే విధంగా ఒకసారి ఫంక్షన్ ని నేను డిక్లేర్ చేసుకుంటా, ఫంక్షన్ ని క్రియేట్ చేసుకుంటా, ప్రతిసారి పిలుస్తూ ఉంటాను అనమాట నా ప్రోగ్రామింగ్ లో, ఓకేనా. ఇప్పుడు మీకు ఏంటంటే మీకు అర్థమయ్యేలాగా నేను ప్రోగ్రామింగ్ టర్మ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో ఫంక్షనాలిటీ అంటే లైక్ ఒక వర్క్ ని మనం రిపీటెడ్ గా చేసుకోవచ్చు, అండ్ దెన్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లో రాసుకుంటాం. బేసికల్ గా ఇది ఒక ఫంక్షన్. సో దీనికి లైక్ స్మాల్ డెఫినేషన్ గా చెప్పుకుంటే ఫంక్షన్ ఇస్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఎ స్పెసిఫిక్ టాస్క్ అనమాట. అండ్ మీరు కాఫీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, లైక్ కాఫీ మెషిన్ ఎగ్జాంపుల్, ఇట్స్ ఎ ఫంక్షన్ ఇఫ్ యూ థింక్ లైక్ ఇట్. సో ఓకే, అండ్ ఫంక్షన్ వల్ల అడ్వాంటేజ్ వచ్చేసేసి, అండ్ ఇఫ్ యూ చూస్ ద ఫంక్షన్, సో ఫంక్షన్స్ లో అడ్వాంటేజ్ అంటే ఫంక్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ. ఫస్ట్ చూసుకుంటే కోడ్ రీయూజబిలిటీ, ఓకే. సో కోడ్ రీయూజబిలిటీ అంటే ఏం లేదండి, జస్ట్ ఏంటంటే మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా, ఒకసారి కోడ్ రాయొచ్చు అండ్ మెనీ టైమ్స్ యూ కెన్ యూజ్. లైక్ ఎడిషన్ చేయాలంటే అరౌండ్ 3 లైన్స్ అయింది అనుకోండి, మనకి ఎగ్జాంపుల్ తీసుకుందాం, 3 లైన్స్ కోడ్ వచ్చింది. దెన్ ఎడిషన్ పర్ఫామ్ చేయాలంటే ప్రతిసారి 3 లైన్స్ 3 లైన్స్ రాయని అవసరం లేదు, ఓకేనా. సింపుల్ గా ఇదంతా ఒక బ్లాక్ అనుకుంటా, ఓకే. సో సింపుల్ గా ఇదంతా ఒక బ్లాక్ అనుకుంటా, అండ్ ఆ బ్లాక్ ఒక నేమ్ పెట్టుకుంటా. సో దీన్ని ఇదంతా ఒక వర్క్ కదా, ఒక వర్క్ జరిగింది. సో దీన్ని ఒక ఫంక్షన్ అనుకుంటాం అంట బేసిక్ గా. అండ్ ఈ ఫంక్షన్ ఒక నేమ్ పెట్టుకుంటాం, అండ్ నేమ్ గురించి నేను ఫంక్షన్ చెప్తాను, నో ప్రాబ్లం. ప్రస్తుతానికి ఇలా అర్థం చేసుకోండి, ఫంక్షన్ అంటే ఒక కోడ్ ని ఒక బ్లాక్ లో రాసుకొని ఆ బ్లాక్ ఒక పేరు పెట్టుకుంటా, అంటే దీనికి ఎడిషన్ అని పేరు పెట్టుకుంటా సింపుల్ గా, ఓకేనా. సో నేను రాసినవన్నీ దీంట్లో రాస్తాను. సో దీంట్లో రాసానంటే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ ఫంక్షన్ పిలిచినప్పుడు ఇవి అన్ని వర్క్ అవుతాయి. సో మళ్ళీ నేను ఈ కోడ్ రాయాలంటే సింపుల్ గా ఆ బ్లాక్ పేరు పిలుస్తా, అంటే లైక్ మళ్ళీ 3 లైన్స్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ బ్లాక్ పేరు పిలుస్తా. అండ్ అగైన్ నాకు దాని వర్క్ ఉంటే అగైన్ బ్లాక్ నేమ్. సో సింగిల్ లైన్ లో అయిపోయిందా. సో దీన్ని మనం కోడ్ రీయూజబిలిటీ అంటాం. అంటే ఒక్కసారి రాయండి, లైక్ రైట్ వన్స్ యూజ్ మెనీ టైమ్స్ అన్నమాట. అంటే ఒకసారి రాసాం అండ్ జస్ట్ సింపుల్ గా నేమ్ తో మెనీ టైమ్స్ మనం ఏంటంటే ఆ ప్రోగ్రామ్ ని పిలుచుకున్నాం, దట్స్ ఇట్ కదా. అదే మనం ఫంక్షన్ యొక్క కాన్సెప్ట్ లేకపోతే ఎవ్రీ టైమ్ వీ హావ్ టు రిటర్న్ ద కోడ్ అగైన్ అండ్ అగైన్. సో ఇక్కడ మనకి బర్డెన్ ఉంటుంది, లైక్ ప్రోగ్రామింగ్ లో 3 to 4 లైన్స్ ఓకే. వాట్ ఇఫ్ అవర్ కోడ్ బికేమ్ 10 to 1000 లైన్స్ ఉందనుకోండి, యాక్చువల్గా 1000 లైన్స్ ఫంక్షన్ అనేది ఉండదు, బట్ if it would be, then it will become difficult kada. So at that scenarios function helps us as write once use many times, like code reusability, fine. And modular programming, so coming to the second example, like second uses is like modular programming. So modular programming ante basic ga modules ante like modular ante module kada. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు అనుకుందాం, ఒక వెబ్సైట్. సో వెబ్సైట్ అంటే ఐడియా ఉంది కదా, ఓకే. సో ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు అనుకుంటే ఆ వెబ్సైట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్ పోర్టల్ తీసుకుందాం. మేబీ యూ కాలేజ్ యాజ్ సమ్ పోర్టల్, అండ్ ఆ పోర్టల్ లో డిఫరెంట్ ఫంక్షన్స్ లైక్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మాడ్యూల్ అంటే లైక్ ఒక వెబ్సైట్ తీసుకుందాం, అండ్ మీ కాలేజ్ పోర్టల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక వెబ్సైట్, ఓకే. లైక్ డిఫరెంట్ మెనూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెనూ అండ్ ఇది ఒక మెనూ, జస్ట్ బేసిక్ డిజైన్ చేస్తున్నాను నేను. సో ఈ మెనూలో ఏంటంటే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి అనుకుందాం, అండ్ ఇది స్టూడెంట్ రిజల్ట్స్ అనుకుందాం. ఇది లైక్ స్టూడెంట్ యొక్క హాస్టల్ డీటెయిల్స్ ఆర్ కాలేజ్ డీటెయిల్స్, డిఫరెంట్ మెనూస్ ఉన్నాయి.
సో కంప్లీట్‌గా మనం ఏం చెప్పొచ్చంటే ఇదొక మాడ్యూల్ అండ్ ఇదొక మాడ్యూల్ అండ్ ఇదొక మాడ్యూల్. సో మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి చేయలేం కదా! అండ్ ఇదొక పర్సన్ చేశారనుకుందాం. పర్సన్ 1 అండ్ ఇదొక పర్సన్ 2 చేశారనుకుందాం. అండ్ అలాగే ఇది పర్సన్ 3 అలాగా లైక్ ఈ కంప్లీట్ మాడ్యూల్‌ని ఒక పర్సన్ చేశారు. అండ్ ఈ కంప్లీట్ మాడ్యూల్‌ని ఒక పర్సన్ చేశారు. అండ్ ఈ కంప్లీట్ మాడ్యూల్‌ని ఒక పర్సన్ చేశారు. సో తర్వాత ఈ 3 మాడ్యూల్స్‌ని వెబ్‌సైట్‌లో మనం ఇంటిగ్రేట్ చేసాం. సో అదే విధంగా మాడ్యులర్ ప్రోగ్రామింగ్ అంటే ఇంత పెద్ద వర్క్‌ని సింపుల్‌గా 3 మాడ్యూల్స్‌లో డివైడ్ చేసుకున్నాం. అంటే 3 ఫంక్షన్స్‌లో వర్క్ చేసుకున్నాం. అంటే 3 బ్లాక్ ఆఫ్ కోడ్‌లో రాసుకున్నాం. అంటే 3 బ్లాక్స్‌ని కూడా ఒక పెద్ద బ్లాక్‌లో తీసుకొచ్చి పెట్టామన్నమాట. సో ఇట్స్ సింపుల్ కదా! లైక్ సింపుల్‌గా అయిపోయింది కదా! ఈ వర్క్. అంటే ఒక పనినే కంప్లీట్‌గా చేసే కన్నా అంటే ప్రతి లైన్ కూడా లైక్ ఒక్కొక్క లైన్ రాసే కన్నా సెట్ ఆఫ్ లైన్స్‌గా రాసుకున్నామంటే మనం డీబగ్ చేయడానికి కూడా ఈజీ ఉంటది. డీబగ్ అంటే ఏదైనా ఇష్యూ వచ్చిందంటే గనుక మనం ఈజీగా వెరిఫై చేసుకోవచ్చు. ఇష్యూ ఏ ఫంక్షన్‌లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫంక్షన్‌లో ఇష్యూ ఉందనుకో, నేను ఈ ఫంక్షన్‌లోనే చూస్తా. ఒకవేళ నేను ఫంక్షన్ కాకుండా ప్రతీది కూడా ఒక దాంట్లో రాసేసాననుకోండి, ఇష్యూ ఎక్కడుందో తెలీదు నాకు. మొత్తం కోడ్ అంతా చెక్ చేయాలి. ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. సో ఈ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే లైక్ బ్రేక్ ద బిగ్ ప్రాబ్లమ్ ఇంటూ స్మాలర్ పార్ట్స్ అన్నమాట. అంటే చిన్న ప్రాబ్లమ్ లైక్ పెద్ద ప్రాబ్లమ్‌ని చిన్న చిన్న పార్ట్స్‌లో చేసుకొని కంప్లీట్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తది. దీన్నే మనం మాడ్యులర్ ప్రోగ్రామింగ్ అంటాం. ఓకే. అండ్ యాస్ ఐ మెన్షన్డ్ డీబగ్గింగ్ ఈజ్ ఈజీ. సో డీబగ్గింగ్ ఈజ్ ఈజీ అంటే డీబగ్గింగ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోడ్‌లో ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే మనం కంప్లీట్ కోడ్ చెక్ చేయనవసరం లే. లైక్ ఏ ఫంక్షన్‌లో ఎర్రర్ వచ్చిందో చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడిషన్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వచ్చిందనుకున్నాం. దెన్ విల్ గో టు ఎడిషన్ ఫంక్షన్. సో ఎడిషన్ ఫంక్షన్‌లోకెళ్ళి ఆ యొక్క 10-4 లైన్స్ చూసుకుంటే సరిపోతుంది. కంప్లీట్ 20, 30 లైన్స్ కోడ్ చూడనవసరం లేదన్నమాట. సో దాన్ని మనం ఏమంటామంటే డీబగ్గింగ్ లైక్ ఇదొక యూజ్ లైక్ దీనివల్ల ఫంక్షన్ వల్ల ఒక యూజ్ అన్నమాట. సో డీబగ్గింగ్ ఈజ్ ఈజీ. ఓకే. సింపుల్‌గా డీబగ్ అయిపోతుంది. అంటే ఎర్రర్ ఏమైనా ఉంటే లైక్ వి కెన్ ఐసోలేట్ ద ఇష్యూ ఇన్ స్పెసిఫిక్ ఫంక్షన్ లైక్ రిలేటెడ్ ఫంక్షన్‌లో మనం ఆ ఇష్యూని ఐసోలేట్ చేయొచ్చు ఆర్ ఆ ఇష్యూని సాల్వ్ చేయొచ్చు అన్నమాట ఎక్కడో చెక్ చేసుకొని. ఓకే. అండ్ టీమ్ వర్క్ ఫ్రెండ్లీ అని ఎందుకన్నానంటే సింపుల్ అన్నమాట. మీరు ఒకే కోడ్ గజిబిజిగా ఒకే దాంట్లో రాసే కన్నా ఫంక్షన్ వైస్ కోడ్ రాసుకున్నారంటే చూసే వాళ్ళకి ఈజీ ఉంటుంది. లైక్ మీరు ఒక ఆర్గనైజేషన్‌లో పని చేస్తున్నారంటే డెఫినెట్‌గా మీరు ఫంక్షన్స్‌లో ఒక ప్రోగ్రామ్ రాసారనుకోండి. దెన్ మీరు పర్మనెంట్‌గా ఆర్గనైజేషన్‌లో ఉండరు. ఆర్ ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నప్పుడు పర్మనెంట్‌గా మీకు ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయరు. మీ టాస్క్ అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మీద వేరే వాళ్ళు వర్క్ చేయొచ్చు. దెన్ ఆ పర్సన్ వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఫంక్షనాలిటీలో రాసారంటే గనుక ఇట్ విల్ బి ఈజీ టు అండర్‌స్టాండ్ ద కోడ్. అంటే వేరే వాళ్ళొచ్చిన తర్వాత మీరు రాసిన ప్రోగ్రామ్‌ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఈజీగా ఉంటుంది. దెన్ ఓకే. ఫైన్. సో టీమ్ వర్క్ ఫ్రెండ్లీ యాజ్ ఐ సెడ్. సో, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెయిన్‌గా చూసుకుంటే ఇవి ఈ ఫంక్షన్ యొక్క బెనిఫిట్స్ అన్నమాట. సో, ఓకే. బెనిఫిట్స్ నేర్చుకున్నాం. అండ్ రియల్ లైఫ్‌లో ఫంక్షన్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం బానే ఉంది. ప్రోగ్రామింగ్‌లో ఫంక్షన్ అంటే ఏంటసల? అంటే ప్రోగ్రామింగ్‌లో ఎలా రాయాలి ఫంక్షన్‌ని? అండ్ దీని యొక్క యూజ్ ఏంటి? అసల ప్రోగ్రామింగ్ టర్మ్స్‌లో ఎలా నేర్చుకోవాలి? రియల్ లైఫ్‌లో బానే చెప్పారు బానే ఉంది. అండ్ దెన్ దాని యొక్క యూజ్ బానే చెప్పేసారు. అండ్ మనం ప్రోగ్రామింగ్‌కెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఫంక్షన్ అనేది అర్థం కాకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక కాలిక్యులేటర్‌ని బిల్డ్ చేస్తున్నారనుకుందాం. సో, కాలిక్యులేటర్ అందరికి ఐడియా ఉంది కదా! ఇట్ విల్ డూ ద అర్థమెటిక్ ఆపరేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ అందరికి లైక్ ఐడియా ఉండుంటుంది. ఓకే. సో, ఈ కాలిక్యులేటర్ వర్క్ అవ్వడానికి మీరొక కోడ్ రాసారనుకుందాం బేసికల్‌గా. ఓకే. మీరు ఎడిషన్‌ని ఎడిషన్ పెర్ఫార్మ్ చేయాలన్నమాట అర్థమెటిక్ ఆపరేషన్‌లో. సో, ఎడిషన్ కోసం ఒక కోడ్ రాస్తారు. ఓకే. సో, ఆ కోడ్‌నేమో ఎడిషన్‌ని లైక్ డిఫరెంట్ మళ్ళీ యూజ్ చేస్తాను కదా! ఫస్ట్ ఏంటి 1+1 అని ఎంటర్ ఇచ్చి అండ్ అగైన్ ఐల్ యూజ్ డిఫరెంట్ టైమ్స్ లైక్ 1+1+1+1 లైక్ థట్ కదా! అంటే నేను ఒకసారి ప్లస్ యాడ్ చేశానంటే ఒకసారి అడిషన్ యాడ్ చేస్తున్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేనేం చేస్తానంటే ఒక 10 టైమ్స్ అడిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నేను గ్రోసరీ షాప్‌కెళ్ళాను. సో, గ్రోసరీ లిస్ట్ వచ్చింది అండ్ లైక్ బిల్స్ మొత్తం ఉన్నాయి. సో, టోటల్ చేసుకుందాం అని చెప్పేసి ఎవ్రి ఐటెమ్ నేను ఎంటర్ చేసి ప్లస్ అని చెప్పి ఒకేసారి ఎంటర్ చేస్తున్నా. ఇక 10 టైమ్స్ ఎంటర్ చేశానంటే 9 టైమ్స్ మనం అడిషన్ చేయాల్సొస్తది కదా! సో, 9 టైమ్స్‌కి నేను ప్రతిసారి 3 లైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాని వేరియబుల్, సెకండ్ దాని వేరియబుల్ ఎడిషన్. సో, ప్రతిసారి నేను పెర్ఫార్మ్ చేయడం కష్టం కదా! కాలిక్యులేటర్‌లో. అంత పెద్ద కోడ్ రాయలేను కదా! సో, ఎట్ దట్ మొమెంట్ ఒకసారి కోడ్ రాసుకుంటా. లైక్ ఎవ్రి టైమ్ నేను యూజ్ చేసుకుంటా రీయూజబిలిటీ అన్నమాట. అంటే పేరు పిలుచుకుంటా. ఆ ఫంక్షన్‌కి నేను ఒక 10 లైక్ ఒక 4 లైన్స్ ఫంక్షన్ ఉందనుకుందాం ఎడిషన్‌కి. 4 లైన్స్ అంటే వేరియబుల్ నేమ్ తీసుకోవాలి అండ్ అగైన్ వేరియబుల్ నేమ్ తీసుకోవాలి, ఎడిషన్ చేయాలి అండ్ రిజల్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలి. సో, అరౌండ్ 4 లైన్స్ ఉందనుకుందాం. ప్రతిసారి 4 లైన్స్ అంటే 9 టైమ్స్ ఈక్వల్ టు రాయాలన్నమాట దగ్గరగా. సో, నేను రాయలేను కదా! కోడ్ కూడా పెద్దదయిపోద్ది అండ్ మనకి డేటా కూడా సరిపోదు. ఎట్ దట్ మొమెంట్ ఏం చేస్తామంటే సింపుల్‌గా దీన్నొక బ్లాక్ అనుకుంటాం. అండ్ బ్లాక్‌కి ఒక పేరు పెట్టేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్. నేను ఈ బ్లాక్‌ని పిలుచుకుంటాను 9 టైమ్స్.
సో మనకి ఇక్కడ కోడ్ సైజ్ తగ్గిపోయిందా? ఇది ఒక్కొక్కటి 4 లైన్స్ ఆటోమేటిక్ గా తీసుకుంటది ఇది. బట్ నేను పిలిచేటప్పుడు 9 టైమ్స్ యాడ్ బ్లాక్ అనమాట. సో దీన్ని లూప్ లో పెట్టుకుంటా సింపుల్ గా. లూప్ ఐడియా ఉంది అందరికి 9 టైమ్స్ సింపుల్ గా. ఓకేనా? సో 9 టైమ్స్ నేను కోడ్ పెంచుకుంటాను అనమాట. ఒకవేళ లూప్ ఐడియా లేకపోతే జస్ట్ లిసన్ ద ప్రీవియస్ క్లాసెస్. సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద లూప్. ఓకే. అండ్ రికార్డింగ్స్ మీకు నేను షేర్ చేశాను. సో దెన్ యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ దేర్ ఈజీలీ. ఓకే ఫైన్, బానే ఉంది. సో ఇప్పుడు మన ప్రోగ్రామింగ్ లో ఫంక్షన్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకేనా? సో రియల్ లైఫ్ లో ఫంక్షన్ అంటే తెలుసుకున్నాం. అర్థమైంది అందరికి ఫంక్షన్ అంటే రియల్ లైఫ్ లో అంటే బేసిక్ అండర్స్టాండింగ్ ఫంక్షన్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ఇప్పుడు ప్రోగ్రామింగ్ లో ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షనాలిటీ, దానికి ఫంక్షనాలిటీ నేర్చుకుందాం. ఈ రోజు ఏంటంటే జస్ట్ ఫంక్షన్ అంటే ఏంటో మాత్రమే చెప్తా. ఎందుకంటే బేసిక్ గా మీకు ఫంక్షన్ అంటే అర్థమైతే రేపటి నుంచి దాని యొక్క టైప్స్, దాని యొక్క క్యారెక్టర్స్, దాని యొక్క నేచర్ కంప్లీట్ గా నేర్చుకుందాం. సో ఓకే, ఫంక్షన్ అండ్ సి. సో సి ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాం కాబట్టి సిలో ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫంక్షన్ ఇన్ సి. ఓకే. సో మీరు స్టార్టింగ్ నార్మల్ గా ప్రోగ్రామింగ్ రాస్తున్నప్పుడు మీకు ఈ డౌట్ వచ్చే ఉంటది. ఓకే, హ్యాష్ ఇంక్లూడ్ అని రాస్తాం, బాగానే ఉంది. మన ప్రోగ్రామ్ ఫస్ట్ లైన్ ఏంటి, హ్యాష్ ఇంక్లూడ్. అండ్ బేసిక్ గా మనం పిలుచుకునే లైబ్రరీ stdio.h. దీన్ని పిలుస్తున్నాం, బాగానే ఉంది. మన ప్రోగ్రామ్ లో బేసికల్ గా ఇది రాస్తున్నాం. ఈ లైన్ ఏంటంటే మీకు తెలిసింది. ఈ లైన్ ఎందుకు, ఇది ఒక లైబ్రరీ లాంటిది. ఓకే. అండ్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, దీని యొక్క డెఫినేషన్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. ఇది ఎలా వర్క్ అవ్వాలో ఈ లైబ్రరీలో ఉంటుందని డీటెయిల్స్ గా మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. కానీ ఇదేంటి అసలు, ఈ ప్రింట్ఎఫ్ ఏంటి, మనం ప్రింట్ఎఫ్ అనేది పిలుచుకున్నాం పేరు ఇక్కడ. అండ్ ఓకే, అదొక క్వశ్చన్, బాగానే ఉంది. అండ్ దెన్ అలాగే మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నప్పుడు నేను చెప్పాను మీకు నార్మల్ గా ఇంట్ మెయిన్ అని రాయాలి. ఇది మన ప్రోగ్రామింగ్ కి మెయిన్ గేట్ అని చెప్పొచ్చు. లైక్ మన ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో కోడ్ లో, అంటే మనం ఎక్కువ కోడ్ రాసినప్పుడు మన ప్రోగ్రామింగ్ కన్ఫ్యూజ్ కాకుండా సింపుల్ గా మనం ఇంట్ మెయిన్ అని రాస్తాం అండ్ రిటర్న్ టైప్ ఇక్కడ రాసేసుకుంటాం. అసలు రిటర్న్ టైప్ ఎందుకు రాయాలి అండ్ ఇంట్ మెయిన్ ఎందుకు రాయాలి, అసలు ఏంటిది, దీని లోపల మనం వర్క్ చేసేసాం. స్టార్టింగ్ నుంచి ఏంటో తెలియకుండానే ఇంట్ మెయిన్ లోపల ఇదంతా వర్క్ చేసేసాం కదా. సో బేసికల్ గా ఏంటంటే ఈ ఇంట్ మెయిన్ అనేది ఫంక్షన్ అన్నమాట. ఇది ఒక ఫంక్షన్. ఓకే. మన ప్రోగ్రామింగ్ ఫైల్, ఇది మన ఫైల్ కదా, రైట్? దీని పేరు పెట్టుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ ఫైల్ నేమ్ అనమాట, practice.c. ఈ ఫైల్ ఎలా సేవ్ చేసుకుంటాం కదా. సో మనం ఈ ఫైల్ ని కంపైల్ చేసినప్పుడు మన ప్రోగ్రామ్, మన కంపైలర్ వచ్చి లైన్ బై లైన్ మన ప్రోగ్రామ్ లో ఉన్న కోడ్ ని లైక్ కంపైల్ చేస్తుంది. యాక్చువల్ గా ఫైల్ మొత్తం కంపైల్ చేస్తుంది, అంటే ఫైల్ లో ఉన్న ప్రోగ్రామ్ మొత్తాన్ని తీసుకొని కంపైల్ చేస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొంచెం కోడ్ రాసాను, ఇక్కడ కొంచెం కోడ్ రాసాను, ఇక్కడ కొంచెం కోడ్ రాసాను. సో ఇది ఫస్ట్ స్టార్ట్ చేయాలా, ఇది ఫస్ట్ స్టార్ట్ చేయాలా, ఇది ఫస్ట్ స్టార్ట్ చేయాలి, కన్ఫ్యూజన్ కదా మన ప్రోగ్రామ్ కి, లైక్ మన కంపైలర్ కన్ఫ్యూజన్ కదా. సో దాన్ని రెక్టిఫై చేయడానికి మనం ఈ మెయిన్ ఫంక్షన్ రాస్తాం. అంటే ఫస్ట్ నా ప్రోగ్రామ్ అనేది ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే. అంటే ఇక్కడ నుంచి మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇదే నా మెయిన్ గేట్. నా ప్రోగ్రామ్ లో ఫైల్ లోకి ఎంటర్ ఇచ్చానంటే మేబీ నా మెయిన్ ఇక్కడ ఉండొచ్చు, ఆర్ ఇక్కడ ఉండొచ్చు, ఆర్ ఇక్కడ ఉండొచ్చు, మేబీ సమ్వేర్ ఎల్స్. కానీ నా మెయిన్ ఎక్కడ ఉందో అదే నా ఫస్ట్ ప్రోగ్రామ్. ఈ మెయిన్ లోపలే నీ ప్రోగ్రామ్ సంబంధించిన ఈ పార్ట్స్ అన్ని డీటెయిల్స్ కూడా రాస్తావు. ఓకే. సో కన్ఫ్యూజ్ కావద్దు, మెయిన్ యొక్క యూజర్ అది. బట్ అసలు మెయిన్ ఏంటి, ఫంక్షన్ ఏంటి, మెయిన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఓకే ఫైన్. అసలు మెయిన్ ఏంటి, ఫంక్షన్ ఏంటి, ఇప్పుడు చూద్దాం రండి. సో బేసికల్ గా మీకు ఏం చెప్పాను నేను, ఇది ఒక బ్లాక్ అండ్ దీని లోపల మనం ఒక సెట్ అయిన కోడ్ రాస్తామని చెప్పాను, బాగానే ఉంది, ఫైన్. కానీ ఈ బ్లాక్ యొక్క సింటాక్స్ చూద్దాం ఫస్ట్. మెయిన్ ఏంటో తెలుసుకునే ముందు జస్ట్ ఒక బ్లాక్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అట్ ద మూమెంట్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ చూద్దాం, ప్రోగ్రామింగ్ లో ఎలా రాసుకోవాలో సింటాక్స్ చూద్దాం. ఓకే. సో ఫంక్షన్ యొక్క సింటాక్స్ చూస్తే, సో జస్ట్ సీ హియర్, సింపుల్ గా ఏంటంటే రిటర్న్, ఫంక్షన్ కి ఫస్ట్ మనం ఏం రాస్తామంటే రిటర్న్ టైప్. సో ఇది సింటాక్స్ అన్నమాట. జస్ట్ రిటర్న్ టైప్. నేను ఏమైనా క్లారిటీగా చెప్తాను, నో ప్రాబ్లం. అండ్ ఫంక్షన్ నేమ్, అండ్ దెన్ దీన్ని మనం పారామీటర్ లిస్ట్ అంటాం. దీని లోపల పారామీటర్ లిస్ట్. సో ఇవన్నీ చెప్తాను, జస్ట్ ఏంటంటే సింటాక్స్ కోసం. ఇక్కడ మనం లైక్ బాడీ అన్నమాట, ఫంక్షన్ యొక్క బాడీ. ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్, ఓకేనా. సో ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ అన్నమాట. దీని లోపల మనం వర్క్ చేసుకున్న స్టేట్మెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ అనేది రాస్తాం. ఓకే.
మనం ఏమేమి వర్క్ చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా రాసుకుంటాం కదా. ఎడిషన్కి లైక్ వాట్ ద ఫంక్షన్స్ రిక్వైర్డ్ అని రాసుకుంటాం అండ్ క్లోజ్ చేసాం. బేసికల్ గా ఇది ఫంక్షన్ యొక్క సింటాక్స్. ఓకేనా. సో సింటాక్స్ బాగానే ఉంది. దీన్ని మనం ప్రోగ్రామ్ లో అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఫంక్షన్ యొక్క నేమ్ కదా. ఇది ఫంక్షన్ యొక్క నేమ్ అన్నాను. ఓకే ఫైన్. అండ్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్, బాడీ, స్టేట్మెంట్స్ ఇవన్నీ బాగానే అన్నారు. సో ఓకే, దీన్ని మీరు అర్థం చేసుకునే విధానంలో నేను చెప్పాలంటే జస్ట్ ఒక చిన్న ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ లైక్ ఒక చిన్న ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను. సో ఇవన్నీ డెఫినేషన్స్ కూడా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫంక్షన్ అంటే ముందేంటి, ఇట్స్ ఎ బేసిక్ బ్లాక్ విచ్ కంటైన్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు కంప్లీట్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఓకే, అది అర్థమైంది కదా. దీన్ని మనం ఏం చేద్దాం అంటే బేసిక్ గా ఒక చిన్న ప్రోగ్రామింగ్ చేసుకుందాం. సో దీన్ని కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో జస్ట్ గివ్ మీ బిట్, జస్ట్ ఎ మినిట్. సో ఈరోజు ఏంటంటే జస్ట్ ఫంక్షన్ యొక్క బేసిక్ డెఫినేషన్ కాబట్టి డోంట్ వరీ. ఈరోజు అంత హార్డ్ గేమ్ చెప్పను, ఫంక్షన్ ఏంటో మాత్రమే పరిచయం చేస్తాం. ఓకేనా. ఓకే ఫైన్. ఓకే, అండ్ కంపైలర్ అందరికి కనిపిస్తుంది కదా. ఓకే, సో ఒకవేళ మీకు సెషన్ ఏం అర్థం కాకపోయినా జస్ట్ అన్మ్యూట్ చేసుకొని అర్థం కాలేదని చెప్తే నేను అక్కడి నుంచి మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా వినాల్సిందే, ఖచ్చితంగా వినాల్సిందే. ఫంక్షన్ అంటే నేర్చుకోవాల్సిందే మీరు. సో బేసికల్ గా మనం ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం. ఏంటంటే ఒక 2 నెంబర్స్ తీసుకొని ఆ 2 నెంబర్స్ ని యాడ్ చేద్దాం. బేసికల్ ప్రోగ్రామింగ్ లో మీకు తెలిసిన ప్రోగ్రామింగ్ లో ఒక 2 నెంబర్స్ తీసుకొని 2 నెంబర్స్ యాడ్ చేద్దాం. సో మనకి బేసిక్ ప్రోగ్రామింగ్ తీసుకుంటే హ్యాష్ ఇంక్లూడ్, జస్ట్ సెకండ్. సో ఒక 2 నెంబర్స్ యాడ్ చేయాలంటే లైక్ ఆ 2 నెంబర్స్ ని ఇంటిజర్ వాల్యూస్ తీసుకోవచ్చు. అండ్ దెన్ ఇట్స్ లైక్ వాల్యూస్ తీసుకుందాం 10 అండ్ బి ఈక్వల్ టు 20. ఓకే, సో ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, ఒకే లైన్ లో తీసేసుకున్న వాల్యూస్. సో ఇలా కూడా వేరియబుల్స్ తీసుకోవచ్చు. అండ్ ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్ ఎందుకు తీసుకుంటానంటే మీకు నేను చెప్పేటప్పుడు అర్థమవుతుందని చెప్పేసి ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకుంటాను నేను. ఓకేనా. సో ఓకే ఫైన్, ఇలా ప్రోగ్రామ్ లో తీసుకుంటాను. అండ్ దెన్ నేను ఏం చేశానంటే ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. దాన్ని ఏం చేశాను, సమ్ అని తీసుకుంటా. సమ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఓకే, సమ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని తీసుకున్నాను. సో ఇక్కడ ఏమైంది, బేసిక్ గా ఎడిషన్ జరిగింది కదా. సో దీన్ని అవుట్పుట్ తెచ్చుకోవాలంటే నేను ఏం చేస్తాను, ప్రింట్ ఎఫ్ అని రాసుకుంటా. ప్రింట్ ఎఫ్ దీని లోపల పర్సంటేజ్ ద వాల్యూ ఇస్ లైక్ సమ్ కదా. అండ్ ఇక్కడ రిటర్న్. ఓకే, నేను రన్ చేశానంటే నాకేమొచ్చింది 30 ఇయర్స్ అవుట్పుట్. ఇక్కడ ఏమైంది, ఒక వేరియబుల్ తీసుకున్నా అండ్ వాల్యూని సమ్ చేశాను అండ్ ఇక్కడ అవుట్పుట్. సో దీన్ని ఇలానే కాదు, మీరు కావాలంటే వేరియబుల్ ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడే ఎడిషన్ చేసేయచ్చు ఆటోమేటిక్ గా, ఇంకొక వేరియబుల్ అవసరం లేకుండా ఈ ప్లేస్ లోనే ఏ ప్లస్ బి ఇలా కూడా ప్రింట్ చేసుకోవచ్చు వాల్యూ. ఓకేనా. సో ఇలా చేసిన సరే వర్క్ అవుతుంది. సో మీకు అర్థం అవుతుంది అని చెప్పి చెప్తున్నా. సో ఎలా చేసినా ఇట్ విల్ బి వర్క్. సో మనం మామూలుగా నేర్చుకుందాం. లైక్ నేను ఒక వేరియబుల్ తీసుకున్నా అండ్ ఆ వేరియబుల్ లోపల లైక్ వాల్యూ పెట్టేసాను అనుకుందాం. ఓకే, సో ఇది బేసికల్ గా ఒక ఎడిషన్ కదా. జస్ట్ సెకండ్. సో ఇది బేసికల్ గా ఒక ఎడిషన్ కదా. నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మళ్ళీ ఎడిషన్ చేయాలి, నేను మళ్ళీ ఎడిషన్ చేయాలి, మళ్ళీ వాల్యూ ప్రింట్ చేయాలి. దానికోసం ఏం చేయాలి, నేను ఇది ఒకసారి రన్ చేస్తే ఒకసారి అవుతుంది. సో మళ్ళీ ఎడిషన్ చేయాలంటే నేను ఏం చేయాలి, మళ్ళీ ప్రోగ్రామ్ రాయాలి. మళ్ళీ ఇంటి మళ్ళీ వేరే వేరియబుల్ తీసుకోవచ్చు ఆర్ ఆ ఉన్న వేరియబుల్ నే వాల్యూస్ మార్చాలి. ఏ ఈక్వల్ టు 30 అండ్ లైక్ బి ఈక్వల్ టు 40. ఈ విధంగా మళ్ళీ మళ్ళీ తీసుకోవాలి కదా వేరియబుల్స్ కదా. అండ్ అలాగే మళ్ళీ ఏం చేయాలి, నేను సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అలా నేను ఎన్నిసార్లు మళ్ళీ ప్రింట్ ఎఫ్ కి మళ్ళీ ప్రింట్ ఎఫ్ రాయాలి. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ నేను ఇక్కడ స్టెప్ సీక్వెన్స్ వాడాలి అండ్ దెన్ సమ్ అని రాసుకోవాలి. సో 10 టైమ్స్ నాకు కావాలంటే ఇలా ప్రతిసారి నేను రాయాలి.
కదా, ఎడిషన్ వల్ల ప్రతిసారి వెళ్ళాలి, మళ్ళీ రావాలంటే మళ్ళీ ఈ ఎన్ లైన్స్ కూడా రాయాలి. ఓకే, నేను ఇదే వర్క్ ని ఒక సింపుల్ ఫంక్షన్ లో చేసేస్తాను అనమాట, ఒక సింపుల్ ఫంక్షన్ లో. ఓకే, సో దాన్ని నేను ఏం చేస్తానంటే ఈ కోడ్ మొత్తం ఇక్కడ తీసేస్తా. ఇక్కడ తీసేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్ గా నేను ఏం చేస్తానంటే ఫంక్షన్ నేమ్ రాస్తా. ఇక్కడ యాడ్ అని పిలిచాను అండ్ ఇలా పెట్టేశా. ఓకే, సో యాడ్ అని పిలిచి ఇలా పెట్టేసా సింపుల్ గా. ఓకేనా, యాడ్ అని పెట్టేసి ఇలా సింపుల్ గా పెట్టేశాను కదా. సో దెన్ జస్ట్ సెకండ్, జస్ట్ సో ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండ్ లెట్ మీ కంటిన్యూ ద సెషన్. సో ఓకే ఫైన్. సో ఇక్కడ బేసికల్ గా చూసుకుంటే లైక్ మీకు ఇక్కడ జస్ట్ ఎడిషన్ పర్ఫార్మెన్స్ చేశాను కదా. సో ఇక్కడ నేను సింపుల్ గా ఏం చేస్తానంటే ఓకే ఫైన్. సో బేసికల్ గా ఎడిషన్ మనం పర్ఫామ్ చేసాం కదా, అండ్ దెన్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ ఎడిషన్ ని సింపుల్ ఫంక్షన్స్ లో చేస్తా. ఫంక్షన్ అంటే ఏం లేదు, నేను ఏం చెప్పాను, ఆ ఎడిషన్ నేను ఏం చేసుకుంటానంటే దీనిపైన ఒక బ్లాక్ ఓపెన్ చేసుకుంటా. సేమ్ మీరు ఇక్కడ అందులో చూసుకుంటే లైక్ ఫస్ట్ అయితే ఇంటిజర్ టైప్ అన్న లైక్ రిటర్న్ టైప్ అన్నాను కదా, నేను దానికన్నా ముందు ఏంటంటే ఒక ఫంక్షన్ నేను పెట్టుకుంటా. ఆ ఫంక్షన్ ఏమొచ్చి యాడ్ అని రాసుకున్నా. ఓకే, అండ్ దీనికి ఏం చేయాలంటే నేను ఒక పేరు పెట్టుకోవాలి. అంటే నాకు ఆ ఫంక్షన్ ఏ టైప్ లో రిటర్న్ చేస్తుంది వాల్యూని. అంటే ఏం లేదు, నేను ఆ ఫంక్షన్ పిలుస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షాప్కి వెళ్ళి షాప్ కీపర్కి ఏదన్నా ఒక మనీ ఇచ్చానంటే నాకు తను రిటర్న్ గా ప్రోడక్ట్ ఇస్తారు. సో అదే విధంగా ఇక్కడ నేను ఏం చేశానంటే నేను ఆ ఫంక్షన్ పిలిచినప్పుడు నాకు రిటర్న్ గా ఒక వాల్యూ ఇవ్వాలి. నాకు ఆ వాల్యూ ఏ టైప్ అయి ఉండాలి, లైక్ డేటా. నాకు రిటర్న్ ఒక డేటా వస్తుంది. సో ఆ డేటా ఏ టైప్ లో ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ టైప్ లో ఉంది అనుకున్నాం. అంటే నేను 1+1 యాడ్ చేసినప్పుడు ఐ గెట్ ద 2. సో 2 వాల్యూ ఎంత, లైక్ 2 యొక్క డేటా టైప్ ఏంటి, ఇంటిజర్. సో ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే ఈ ఫంక్షన్ యొక్క పేరు యాడ్ అన్నమాట. ఆ ఫంక్షన్ నాకు అవుట్పుట్ ఏమిస్తుంది అంటే ఇంటిజర్ టైప్ ఇస్తుంది. సో అందుకే నేను ఏం చేశానంటే ఇంట్ అని పెట్టా. అండ్ దీని పక్కన ఏం చేశాను, 2 బ్రాకెట్స్ అంటే ఒక పారాంథసిస్ ఓపెన్ చేశాను ఇక్కడ. సో ఈ పారాంథసిస్ ఎందుకంటే ప్రస్తుతానికి పారాంథసిస్ పెట్టాలని మాత్రం గుర్తుంచుకోండి ప్రస్తుతానికి. ఓకేనా, ప్రస్తుతానికి ఫంక్షన్ నేమ్ పక్కన పారాంథసిస్ పెట్టాలి. అండ్ ఈ పారాంథసిస్ ఎందుకు పెట్టాలో నేను చెప్తా. ప్రస్తుతానికి ఏంటంటే ఫంక్షన్ నేమ్ పక్కన పారాంథసిస్ పెట్టాలి. ఫైన్. సో మీకు చెప్పాను ఒక బ్లాక్ అంటే కర్లీ బ్రేస్ లోపల రాసుకోవాలి కోడ్. మనం ఇక్కడ ఏం చేసాం, ఎడిషన్ పర్ఫామ్ చేసాం. సో అదే ఎడిషన్ ని నేను దీని లోపల రాస్తా. ఎందుకంటే ఏం రాసాను, ఇంట్ a ఈక్వల్ టు 10 అండ్ దెన్ సింగిల్ రాసేస్తాను, ఇంట్ a ఈక్వల్ టు 10 అండ్ దెన్ b ఈక్వల్ టు 20 అండ్ దెన్ ఏం చేశాను ఇక్కడ ఇంట్ లైక్ రిజల్ట్ ఆర్ సమ్ ఈక్వల్ టు a ప్లస్ b అని రాసా కదా. సో a ప్లస్ b అని రాసాను. అండ్ నేను దీన్ని ఏం చేసుకుంటున్నానంటే దీని లోపల ప్రింట్ఎఫ్ అని రాస్తా. ప్రింట్ఎఫ్ %d కామా దీన్ని ఏం చేయాలి, నేను ఇక్కడ సమ్ వాల్యూ ప్రింట్ కావాలి. ఓకే, మీరు చూడొచ్చు నేను మెయిన్ లోపల రాసిన ప్రోగ్రామింగ్ నే వేరే ఒక పేరు పెట్టుకొని రాసేసా. సో ప్రస్తుతానికి దీని టైప్ అసలు ఇంటిజర్ కూడా కాదు, వాయిడ్ అనుకోండి. వాయిడ్ అని ఒక టైప్ చెప్పని గుర్తుందా, వాయిడ్ అంటే ఏం కాదు. ఎందుకంటే ప్రస్తుతానికి ఏం కాదు, నేను ఇక్కడ రిటర్న్ ఏం చేయట్లేదు కదా. మనం ఏదైనా రిటర్న్ చేస్తున్నప్పుడు దాని యొక్క నేచర్ చెప్పాలి. సో ప్రస్తుతానికి ఏంటంటే వాయిడ్ అని పెట్టేసుకుందాం సింపుల్ గా. ఏ ఫంక్షన్ అయినా వాయిడ్ అనుకుని గుర్తుంచుకోండి. మీకు సింపుల్ గా స్టార్టింగ్ నుంచి అర్థం అవ్వాలంటే ఫంక్షన్ ఒక పేరు రాయాలి, పేరుకి ముందు డేటా టైప్ రాయాలి. ఇక్కడ యాడ్ అనేది ఫంక్షన్ యొక్క నేమ్. ఓకే, దానికి ముందు వాయిడ్ అనేది డేటా టైప్ అండ్ దెన్ బ్లాక్. ఈ పారాంథసిస్ లైక్ ఈ యొక్క కర్లీ లైక్ పారాంథసిస్ అనేది పెట్టుకోవాలని మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకు పెట్టుకోవాలి నేను చెప్తా. అంటే ఫంక్షనాలిటీ చూపిస్తున్నాను కాబట్టి ప్రస్తుతానికి అలా గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ నేను ఏమన్నా ఫంక్షన్ లోపల రాయాలంటే లైక్ ఐ హావ్ టు ఓపెన్ 2 బ్లాక్స్. లైక్ ఒక బ్లాక్ ఓపెన్ చేయాలి కర్లీ బ్రేసెస్
అండ్ కర్లీ బ్రేసెస్ లోపల నా యొక్క ఫంక్షనాలిటీ యొక్క వర్క్ రాసుకుంటా సింపుల్ గా. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఫంక్షన్ మెయిన్ లోపల కదా, సో నేను నార్మల్గా ఇలా రాసేసి ప్రోగ్రామ్ రన్ చేసేస్తాను. సో ఓకే, నాకు అవుట్పుట్ ఏం రాలే, మీరు చూడొచ్చు నాకు అవుట్పుట్ ఏం రాలే, బికాస్ నా ప్రోగ్రామ్ లో ఇది ఒక నాకు కంప్లీట్ ఫైల్ కదా, దీని లోపల మెయిన్ ఒకటే ఉంది అండ్ మెయిన్ లోపల ఏం లేదు. సో ఇవి ఎగ్జిక్యూట్ అవ్వవు, మెయిన్ గేట్ లోపల చెక్ చేసుకుంటది కూడా అనమాట. సో మెయిన్ లోపల ఏం లేదు, సో నాకు అందుకు అవుట్పుట్ రాలే. ఇప్పుడు నేను సింపుల్ గా ఏం చేస్తానంటే ఈ ఫంక్షన్ మెయిన్ లో పిలవాలంటే ఏం చేస్తానంటే సింపుల్ గా మెయిన్ లోపల ఏం చేస్తాను సింపుల్ గా ఆ యొక్క ఫంక్షన్ నేమ్ రాసి సేమ్ యాజ్ గా బ్రాకెట్స్ పెట్టేస్తాను అనమాట. ఇక్కడ డేటా టైప్ రాయని అవసరం లేదు, ఒకసారి డేటా టైప్ రాస్తే చాలు, ఇక్కడ రాయని అవసరం లేదు. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూస్తే ఏమైంది, నాకు అవుట్పుట్ వచ్చింది. యాక్చువల్గా ఏమైంది, ఈ ఫంక్షన్ ని ఇక్కడ డిక్లేర్ చేసేసా, లైక్ ఇక్కడ డిఫైన్ చేసేసాను ఫంక్షన్ ని అండ్ ఇక్కడ పిలుచుకున్నాను అంతే, పేరు పిలిచాను జస్ట్. సో నాకు నార్మల్ గా మాన్యువల్ గా చేశానంటే ఎవ్రీ టైమ్ ఐ హావ్ టు రైట్ ద సేమ్ లైన్స్ అగైన్ అండ్ అగైన్. సో సింపుల్ గా ఇక్కడ ఏం చేస్తానంటే ప్రతిసారి లైన్ రాయను, జస్ట్ ఏంటంటే నేను పిలుచుకుంటా, మీరు చూసుకోవచ్చు ఐ గెట్ 2 టైమ్స్ ద అవుట్పుట్. సో మనకి ఫార్మేషన్స్ లో రావాలంటే సింపుల్ గా నేను స్లాష్ అని పెట్టుకుంటా ఫంక్షన్ లోపల, లైక్ ఎస్కేప్ సీక్వెన్స్ అండ్ అగైన్ ఐ ఫైర్ రన్. సో మీరు ఇక్కడ చూడొచ్చు 30. సో మళ్ళీ ఫంక్షన్ పిలుచుకోవాలంటే నేమ్, సేమ్ నేమ్. ఓకే, సో ఇది బేసిక్ గా ఫంక్షన్ అంటే బేసిక్ ఫంక్షన్ అంటే మీకు అర్థమైందా? జస్ట్ అర్థం కాలేదంటే నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది జస్ట్ బేసిక్ మాత్రమే, దీంట్లో ఇంకా చాలానే లైక్ ప్రాపర్టీస్ ఉన్నాయి, న్యాచెస్ ఉన్నాయి, అవన్నీ చెప్తా. అంటే ఫంక్షన్ అంటే ఏంటో చెప్పడం గురించి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఫంక్షన్ అంటే అర్థమైందా బేసిక్ గా? సో జస్ట్ రెస్పాండ్ సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్, లైక్ యూ విల్ అండర్స్టాండ్ ఆర్ నాట్. హలో, if possible try to chat in the chat box or just unmute yourself and speak. అర్థమైందా లైక్ ఫంక్షన్ అంటే ఏంటో? హలో, ప్లీజ్ someone respond so then I'll continue. ఓకే ఫైన్. సో ఓకే, ఆ ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీ మీకు అర్థమైంది, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ ఫంక్షన్లు ఏంటంటే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, సో మనం సింటాక్స్ లోకి వెళ్ళిపోతే మళ్ళీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, జస్ట్ గివ్ మీ సెకండ్. ఓకే, సో మళ్ళీ సింటాక్స్ రాస్తాను నేను, సో నీకు అన్ని అండర్స్టాండ్. సో ఫంక్షన్ యొక్క వర్కింగ్ అర్థమైంది కదా, అంటే ఫంక్షన్ ఎందుకు వాడతాం అర్థమైంది, ప్రోగ్రామ్ లో సింటాక్స్ ప్రకారం కూడా అర్థం చేసుకున్నాం. ఓకే, అదంతా బాగానే ఉంది. సో లెట్ మీ షో యూ ద సింటాక్స్ అగైన్. సో సింటాక్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి డేటా టైప్ అన్నమాట. డేటా టైప్, సో డేటా టైప్ అంటే తెలుసు కదా, మనకి అవుట్పుట్ వచ్చే వాల్యూ యొక్క టైప్ అన్నమాట. ఇంటీజర్, వేరియబుల్, ఫ్లోట్, లైక్ సారీ ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్, స్ట్రింగ్ అండ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఫైన్. సో ఫస్ట్ వచ్చేసి డేటా టైప్ అండ్ ఆ తర్వాత నేమ్ ఆఫ్ ద ఫంక్షన్, నేమ్ ఆర్ ఫంక్షన్ నేమ్. మనం ఏ పేరు పెట్టుకుందాం అనుకుంటున్నామో ఫంక్షన్ కి, ఆ నేమ్ అన్నమాట, ఫంక్షన్ నేమ్. ఓకే, అండ్ ఆ తర్వాత ఒక 2 బ్రేసెస్ ఓపెన్ చేసుకుంటున్నాం కదా. సో దీని లోపల ఏం చేస్తామంటే మనం పారామీటర్ లిస్ట్ అంటాం, పారామీటర్ లిస్ట్ అంటే అది కూడా చెప్తాను, నో ప్రాబ్లం. అండ్ మనం ఏమేమి ప్రోగ్రామింగ్ చేసుకోవాలో దాన్ని మనం ఈ బ్రాకెట్స్ లోపల రాసుకుంటాం సింపుల్ గా, కర్లీ బ్రేసెస్. మనకి కావాల్సిన ప్రోగ్రామింగ్ కోడ్ కంప్లీట్ బ్లాక్ కూడా ఇక్కడ దీని లోపల రాసుకుంటాం, కోడ్ ఆర్ స్టేట్మెంట్స్ అంటే ఏవేవి, లైక్ ఎడిషన్, ఆ విధంగా. అండ్ దీనికి ఒక రిటర్న్ వాల్యూ ఉంటుంది అనమాట. రిటర్న్ అంటే ఏం లేదు, లైక్ సంథింగ్, ఇది డేటా టైప్ ఇంటిజర్ అనుకుంటే లైక్ ఇంటిజర్ ఆర్ సంథింగ్ రిటర్న్ అనమాట. ఈ రిటర్న్ యొక్క యూజ్ ఏంట్రా బాబు అంటే లైక్ ఈ ఫంక్షన్ ని పిలుస్తారు కదా, సేమ్ ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను పిలిచాను అనుకోండి, పిలిస్తే ఇది నాకు ఒక రిటర్న్ వాల్యూ ఇవ్వాలి. సో ఆ వాల్యూ ఇవ్వాలంటే ఈ రిటర్న్ వాడాలన్నమాట. ఓకే, సో ఆ వాల్యూ ఇవ్వాలంటే ఈ రిటర్న్ వాడాలి. సో సింటాక్స్ ఓకే కదా, ఇది సింటాక్స్ అంటే ఏం లేదు, ఇది డేటా టైప్. సో డేటా టైప్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ తీసుకున్నాం అంటే ఇంట్. ఓకే, ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఫంక్షన్ పెట్టుకుంటాను నేను సింపుల్ గా, ఫంక్షన్. అండ్ పారామీటర్స్ వచ్చేసి ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ దెన్ బాడీ, నాకు రిటర్న్ ఇంటిజర్ టైప్ కాబట్టి సో రిటర్న్ ఇంటిజర్ వాల్యూ పెట్టుకున్నా. సో ప్రస్తుతానికి ఇది ఒక ఫంక్షన్ యొక్క లైక్ డెఫినేషన్ ఆర్ డిక్లరేషన్ అనమాట. ఓకే,
సింటాక్స్ అనుకుందాం బేసిక్గా. సో ఇప్పుడు నేను ఇంకా ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ రోజు సెషన్లో చెప్పను, ఎందుకంటే ఇప్పటికి ఫస్ట్ ఫంక్షన్ తెలుసుకుంటారు కాబట్టి. అండ్ దీంట్లో టైప్స్ ఏమైనా చెప్తా ప్రస్తుతానికి. ఫంక్షన్ లో టైప్స్ ఏమైనా చెప్తాను, అండ్ దానికన్నా ముందు రిటర్న్ యొక్క యూజ్ కూడా మీకు చెప్పేస్తాను. రిటర్న్ యొక్క యూజ్ అండ్ అలాగే ఈ పారామీటర్ యొక్క యూజ్ కూడా చెప్తాను, లైక్ ప్రోగ్రామింగ్ లోనే. ఓకేనా? సో లెట్ మీ షో ద కోడ్. జస్ట్ ఎ సెకండ్. ఓకే. సో ఫంక్షన్ అనేది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దెన్ డిఫరెంట్ టైప్స్ కూడా, అంటే జస్ట్ ఒక టచ్ అనమాట, అంటే ఏ విధంగా ఫంక్షన్ రాయాలి, రిటర్న్ టైప్ ఏంటో కూడా. సో ఓకే, జస్ట్ మీ క్లియర్. జస్ట్ ఎ సెకండ్. ఓకే ఫైన్. క్లియర్ కనిపిస్తుంది కదా అందరికి? ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మనం బేసికల్ గా ఎడిషన్ ని ఏ విధంగా ఫంక్షన్స్ లో రాసుకోవాలో తెలుసుకున్నాం కదా. సో దానికన్నా ముందు నేను ఏం చేస్తానంటే, మెయిన్ వద్దు, మెయిన్ కాదు, జస్ట్ రిటర్న్ టైప్ తెలుసుకున్నాం, దెన్ ఐ ఎక్స్ప్లెయిన్. హ్యాష్ ఇంక్లూడ్ ప్రోడక్ట్ అండ్ మెయిన్. సో ఓకే, మనం ఎడిషన్ చేయాలంటే ఏం చేస్తామంటే సింపుల్ గా ఒక ఫంక్షన్ రాసుకుంటాం కదా. ఒక ఫంక్షన్ రాసుకుంటాం, అండ్ ఆ ఫంక్షన్ లైక్ లైక్ మల్టిపుల్ టైమ్స్ ఆ ఫంక్షన్ రిపీట్ చేయడం కోసం, లైక్ మల్టిపుల్ టైమ్స్ సేమ్ వర్క్ ని రిపీట్ చేయాలంటే ఫంక్షన్స్ లో రాసుకుంటాం సింపుల్ గా. సో దానికోసం నేను ఏం చేశాను, సింపుల్ గా ఒక వాయిడ్ అంటే ఏం కాదు ప్రస్తుతానికి, వాయిడ్ అంటే టైప్ ఏం లేదు ఆ వేరియబుల్ కి, అండ్ ఐ నేమ్ ఇట్ యాజ్ యాడ్. యాడ్ అని నార్మల్ గా బ్రాకెట్స్ పెట్టుకోమని పెట్టేసుకోండి, అండ్ ఐ ఓపెన్ ద కర్లీ బ్రేసెస్. సో ఎడిషన్స్ లైక్ క్రియేట్ చేయాలంటే ఇంటిజర్ ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ అండ్ బి ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ తీసుకుంటా. అండ్ దీన్ని అవుట్పుట్ రావడం కోసం నేను ఏం చేశానంటే సింపుల్ గా, సో మీరు ఇక్కడ చూస్తే ఐ విల్ మేక్ దిస్ యాజ్ printf పర్సెంటేజ్ డి ద వాల్యూ a ప్లస్ బి అని ఇక్కడ రాసేసుకున్నాం. ఓకే. సో a ప్లస్ బి అని ఇక్కడ రాసేసాను అనుకుందాం. సో బేసికల్ గా ఈ ఫంక్షన్ వర్క్ కావాలంటే ఫంక్షన్ మెయిన్ లో పిలుచుకోవాలి, జస్ట్ నేమ్ పిలిస్తే చాలు. యాడ్ ఇలా నేమ్ పిలిస్తే చాలు. అండ్ ఇఫ్ ఐ రన్ దిస్, మై యాడ్ విల్ వర్క్. యాడ్ వర్క్ అయింది. ఓకే. నాకు అన్ని సార్లు సేమ్ వాల్యూస్ ఉంటాయా? సో అన్ని సార్లు సేమ్ వాల్యూస్ ఉండవు కదా. నేను క్యాలిక్యులేటర్ యూస్ చేస్తుంటే ఒకసారి 10+20 ఇస్తా, 30 ఇస్తా. మేబీ డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వచ్చు నేను. ఒకసారి 10, 20, 30, 1, 2, 3 ఏదో ఒక డిఫరెంట్ వాల్యూ ఇస్తాం కదా క్యాలిక్యులేటర్ లో మనం బేసికల్ గా. సో అన్ని టైమ్స్ 10, 30 ఉంటాయంటే ఉండవు. సో ఇక్కడ డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తున్నాం అంటే డిఫరెంట్ వాల్యూస్ ఇస్తున్నాం కదా. సో దాన్ని ఫంక్షన్ లో వర్కింగ్ చేయాలంటే దానికోసమే ఈ యొక్క పారామీటర్ లిస్ట్ అంటాం అనమాట. ఈ యొక్క బ్రాకెట్స్ ఉన్నాయి చూసారా, అంటే ఈ యొక్క బ్రాకెట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏం చేశానంటే నేను యాక్చువల్ గా దీని లోపల తీసుకున్నాను కదా. ఒకవేళ మెయిన్ లోపల నుంచి పంపాలంటే ఈ వాల్యూస్ ని నాకు అవుట్పుట్ వస్తే చాలు. ఈ వాల్యూస్ ని ఫంక్షన్ లోపల తీసుకున్నాను నేను యాక్చువల్ గా. అదే మెయిన్ లోపల నుంచి పంపించాలంటే దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇవి తీసేస్తా. ఇక్కడ ఇవి తీసేసి దీని లోపల ఏం చేస్తానంటే ఇంట్ ఏ ఇంట్ బి అని 2 రాస్తా. సో దీని వాల్యూస్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ తీసుకుంటున్నా యాక్చువల్ గా వాల్యూస్. సో ఆ వాల్యూస్ వచ్చేసి ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అండ్ బి ఈక్వల్ టు 20. సో నేను ఏం చేస్తాను, దీంట్లో ఏ కమ్మ బి అని రాస్తాను సింపుల్ గా. సో పారామీటర్ లిస్ట్ అంటే ఏం లేదు, అంటే ఈ బ్రాకెట్స్ పక్కన మనం పారామీటర్స్ ఓపెన్ చేసి చూడండి. సో మనం ఏంటంటే ప్రతిసారి 10, 20 ఉండదు, డిఫరెంట్ వాల్యూస్ పంపించాలనుకోండి. మనం ఫంక్షన్ నేమ్ తో పాటు పంపించామనుకోండి వాల్యూస్, నాకు అవుట్పుట్ రావాలి. అప్పుడు ఏం చేస్తానంటే సింపుల్ గా ఆ నేమ్స్ ఆల్రెడీ ఆ వేరియబుల్స్ నేను ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసేసి, ఓకే, ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసేసి వాటిని పాస్ చేస్తాను నేను దీని లోపల, అంటే ఏ బి అని పంపా. సో ఇవి ఏ టైప్, ఇంటిజర్ టైప్ కదా. సో యాజ్ ఈజ్ గా దీని లోపల ఇంటిజర్ టైప్ రాసుకున్నాను. ఇక్కడ ఏబి అని రూల్ లేదు, మీరు ఏదో ఒక నేమ్ రాసుకోవచ్చు, సిడి. బట్ ఇది వేరే వేరియబుల్ అండ్ ఇది వేరే వేరియబుల్ అనమాట. ఓకేనా? ఇది యాక్చువల్ గా ఏ అండ్ ఇది యాక్చువల్ గా ఇంకొక వేరియబుల్ సి డి. బట్ దీంట్లో 10 ఉంటుంది, దీంట్లో 10 ఉంటుంది, ఎందుకంటే మనం ఏ ఫస్ట్ పాస్ చేస్తాం కాబట్టి దీని వాల్యూ దీంట్లోకి వెళ్తుంది. అండ్ 20 సెకండ్ పాస్ చేస్తాం కాబట్టి దీని వాల్యూ దీంట్లోకి వెళ్తుంది. సో బట్ ఇక్కడ వాల్యూస్ కూడా మనం ఏమి ఇచ్చామో అవే రాసుకోవాలి. ఓకే.
సో కన్ఫ్యూజ్ అయినా నో ప్రాబ్లం. రేపొద్దున క్లారిటీగా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి సింటాక్స్‌ని అర్థం చేసుకోండి చాలు. అంటే ఈ బ్రాకెట్స్ ఎందుకంటే మనం వాల్యూస్‌ని పాస్ చేయాలన్నమాట. అంటే ప్రతిసారి 10, 20 కాదు. మేబీ ఐ విల్ చేంజ్ ద వాల్యూస్. సో ఇక్కడ వాల్యూస్ మార్చొచ్చు నేను. సో దానికోసం. సో ఇక్కడ రన్ చేసి చూసానంటే సో ఐ విల్ గెట్ అవుట్ 30. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూస్ నాకు ప్రతిసారి సేమ్ ఉండవు కదా! 11 మార్చాను. సో ఇఫ్ ఐ రన్ 31. సో మనం మెయిన్ నుంచి వాల్యూస్ పాస్ చేయాలంటే ఈ విధంగా రాసుకోవాలి. అంటే ఈ బ్రాకెట్స్ ఎందుకు రాసుకుంటామంటే మనకి వాల్యూ తెలియడం కోసం. అంటే మనం వాల్యూస్‌ని డిఫరెంట్ వాల్యూస్ పంపించినప్పుడు ఈ బ్రాకెట్స్ యాక్సెస్ చేసుకొని దీంట్లో ఉన్న వాల్యూస్‌ని దీనికిస్తాయన్నమాట. ఓకే. ఇది బానే ఉంది. అంటే ఈ బ్రాకెట్స్ యొక్క యూజ్ ఎందుకు? మన వాల్యూస్‌ని పంపించడానికి ఈ బ్రాకెట్స్ వాడతాం. అండ్ ఫంక్షన్‌కి లోపల మనం కోడ్ రాసుకుంటాం. అండ్ ఆ ఫంక్షన్ నేమ్ కావాలంటే ఏం చేస్తామంటే ఫంక్షన్ యొక్క నేమ్ పెట్టాం. ఓకే. నేమ్ యొక్క యూజ్ అర్థం చేసుకున్నాం. అండ్ ఈ బ్రాకెట్స్ యొక్క అర్థం చేసుకున్నాం. అండ్ అలాగే ఈ కర్లీ బ్రేస్ యొక్క యూజ్ కూడా అర్థం చేసుకున్నాం. అండ్ ఈ ఫంక్షన్‌ని పిలవాలంటే ఆ ఫంక్షన్ నేమ్‌ని దీంట్లో పిలుచుకోవాలి. ఒకవేళ మనం పారామీటర్స్ లైక్ ఏమైనా వాల్యూస్‌ని మనం పంపిస్తున్నాం అంటే ఆ వాల్యూస్‌ని దీని లోపల రాసుకోవాలి. బానే ఓకే. ఇక్కడి వరకు అర్థమైంది. ఫైన్. అండ్ రిటర్న్ టైప్ అంటే ఏంటి ఇప్పుడు? ఓకే. రిటర్న్ టైప్ అంటే కూడా చెప్తా అన్నమాట. అసలు రిటర్న్ అని ఎందుకు రాస్తాం ఫంక్షన్ చివర్లో. సో జనరల్‌గా నేను ఎడిషన్‌ని ఆహ్, కాలిక్యులేట్ చేయాలంటే సింపుల్‌గా మనం ఏం చేస్తామంటే దీని లోపల రాసేసుకుందాం. లైక్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అండ్ దెన్ ఇంట్ బి ఈక్వల్ టు 20. ఓకే. అండ్ దెన్ ఐ విల్ క్రియేట్ ఎ ఇంట్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకేనా? సో నేను జనరల్‌గా దీన్ని ప్రింట్ చేయాలంటే వాల్యూని వాయిడ్‌లో ఏం చేస్తాను బేసికల్‌గా సో ఇవి తీసేద్దాం ఇక్కడ. ప్రస్తుతానికి ఫంక్షన్ అర్థం చేసుకుందాం కాబట్టి సో ఇదేం పిలవద్దు. పారామీటర్స్ ఏం పంపించొద్దు. ఆల్రెడీ అక్కడ ఫంక్షన్ లోపల పెట్టేసాం కాబట్టి. సో దీన్ని యాక్చువల్‌గా మనం వర్కింగ్ చేయాలంటే ఫంక్షన్ ఏం పిలుచుకుంటాం అండ్ ఇది వాల్యూ ప్రింట్ అవ్వడం కోసం ప్రింట్ఎఫ్ అని రాస్తాం. కదా! ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ ది అండ్ ద వాల్యూ ఈస్ లైక్ సమ్. సో దీన్ని రన్ చేశానంటే జస్ట్ ఎ సెకండ్ ఐ హావ్ టు రిమూవ్ దిస్ వన్. సో దీంట్లో మనం ఏం పంపించలేదు కాబట్టి ఏం పెట్టకూడదు. ఓకేనా? సో నేను రన్ చేస్తున్నట్టు నా ప్రోగ్రామ్ యాక్చువల్‌గా రన్ అయింది. బానే ఉంది. బట్ నేను దీని లోపలే పెర్ఫార్మ్ చేసి దీని లోపల ప్రింట్ చేస్తున్నా. కానీ నాకలా వద్దు. నేను ఈ ఫంక్షన్‌ని పిలిస్తే జస్ట్ ఏంటంటే ఇది ఎడిషన్ మాత్రమే చేయాలి. బట్ వాల్యూ ప్రింట్ చేయొద్దు. వాల్యూ నాకు పాస్ చెయి. అర్థమైందా? అంటే వాల్యూ మెయిన్ లోపలికి పాస్ చేయమంటున్నా. సో నేనప్పుడు ఏం చేస్తానంటే రిటర్న్ టైప్ వాడుకుంటా అన్నమాట సింపుల్‌గా. అంటే నాకు వాల్యూ ఎవరైతే ఈ యాడ్‌ని పిలిచారో ఇప్పుడు ఈ యాడ్‌ని ఎవరు పిలిచారు? మెయిన్ పిలిచింది. సో ఈ యాడ్‌ని పిలిచినప్పుడు ప్రింట్ఎఫ్ వచ్చింది ఓకే. కానీ ఈ వాల్యూని నేను ఏదైనా ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. ఏదైనా ఒక వేరియబుల్‌లో సింపుల్‌గా ఇంట్ రిజల్ట్ అనుకుందాం. రిజల్ట్ ఈక్వల్ టు యాడ్ అన్నా. అంటే ఇక్కడ ఈ మెయిన్ లోపల ఈ రిజల్ట్ దీన్ని పిలుస్తుంది. సో దీన్ని పిలిచినప్పుడు ఇది ఒక ఔట్‌పుట్ దీనికివ్వాలి కదా! సో దానికోసమే ఈ యొక్క ఔట్‌పుట్‌ని నేను రిటర్న్ చేస్తానన్నమాట. రిటర్న్ అంటే రిటర్న్ సేమ్ ఎగ్జాంపుల్ లైక్ రిటర్న్ యొక్క నేమే మీకు చెప్తుంది. తిరిగి పంపించేస్తా అన్నమాట. అంటే రిటర్న్ చేస్తా. సో నేను దేన్ని రిటర్న్ చేస్తా? సమ్ అని రిటర్న్ చేస్తా. సమ్‌లో ఉన్న వాల్యూ అన్నమాట. సమ్‌లో వాల్యూ ఎంతుంది? 30 ఉంది. సమ్ ఏ టైపు? ఇంటిజర్ టైప్. సో దానికోసం ఇది ఏ టైప్ రిటర్న్ చేస్తుంది? ఇంటిజర్ టైప్‌ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇంటిజర్ అని రాసుకుంటాం సింపుల్‌గా. సో ఇప్పుడు ఓకేనా? సో డేటా టైప్ అంటే ఇంటిజర్ అండ్ లోపల మనం నేమ్ పెట్టుకుంటాం. నేమ్ పెట్టుకున్నాం. బానే పెట్టుకున్నాం. అండ్ ఇవి పారామీటర్స్ లైక్ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒకసారి. అండ్ మనకేదైనా బ్లాక్‌లో కోడ్ రాయాలంటే ఇది బ్లాక్ అండ్ దాని లోపల ఈ కోడ్ రాసాం. సో ఇది నేను ఇక్కడ ప్రింట్ చేయొద్దు. దీని లోపల ప్రింట్ చేయాలి. సో నేను రన్ చేసి చూస్తే ఇప్పుడు నా ప్రోగ్రామ్ ఏమైందంటే అవుట్‌పుట్ రాలే. బికాజ్ ఈ యొక్క సమ్ వాల్యూ రిటర్న్‌లో ఉంది. అండ్ ఈ రిటర్న్‌లోంచి వాల్యూ ఎక్కడికొచ్చింది? ఇంటిజర్ లోపలికొచ్చిందన్నమాట. ఈ రిజల్ట్ లోపలికి. సో ఇప్పుడు నేను రిజల్ట్‌ని ప్రింట్ చేయడానికి ట్రై చేశాననుకోండి. సో కన్‌ఫ్యూజ్ కావద్దు. రిటర్న్ యొక్క యూజ్ అదన్నమాట. ప్రింట్ చేయడానికి ట్రై చేశాననుకోండి లైక్ ప్రింట్‌ఎఫ్ పర్సెంటేజ్ డి ఇఫ్ ఐ ప్రింట్ రిజల్ట్ సో ఐ విల్ గెట్ ద అవుట్‌పుట్. సో మీరిక్కడ చూసుకుంటే ఇఫ్ ఐ రన్ ద కోడ్ జస్ట్ ఎ సెకండ్ ఇక్కడ చూడొచ్చు మీరు 30 వచ్చింది కదా! సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్ అంటే ఇక్కడ రిటర్న్ చేశాను చూసారా నన్ను లైక్ రిజల్ట్ పిలిచింది. ఈ ఫంక్షన్ అంటే ఈ ఫంక్షన్‌ని రిజల్ట్ పిలిచింది. సో రిజల్ట్ పిలిచినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. ఈ ఫంక్షన్ రన్ అయింది. అండ్ ఆ వాల్యూ మళ్ళీ ఈ రిజల్ట్‌ని పిలిచింది కాబట్టి ఈ రిజల్ట్‌కి నేను ఫంక్షన్ ఇచ్చానన్నమాట. సో యాక్చువల్‌గా ఎంత సమ్‌లో వాల్యూ 30. సో 30 రిటర్న్ చేశాను రిజల్ట్‌లో. 30 ఇంటిజర్ టైప్ కాబట్టి రిటర్న్ కూడా ఇంటిజర్ రిజల్ట్ కూడా ఇంటిజర్ టైప్ కాబట్టి దీంట్లో స్టోర్ చేసుకుంది. ఆర్ నేను సింపుల్‌గా ఏం చేస్తాను ఇలా కూడా రాసుకోవచ్చు. లైక్ ప్రింట్‌ఎఫ్ లోపల రాసేయొచ్చు. ప్రింట్‌ఎఫ్ లోపల ప్రింట్‌ఎఫ్
మనకి ఏ టైప్ వాల్యూ రిటర్న్ వస్తుంది, ఇంటిజర్ టైప్. సో అందుకు పర్సంటేజ్ డి. అండ్ దేంట్లోంచి రిటర్న్ తెచ్చుకోవాలి, యాడ్ లోంచి తెచ్చుకోవాలి. అందుకు ఇక్కడ ఇలా రాస్తాను అనమాట, యాడ్ ఫంక్షన్ నేమ్. సో ఇప్పుడు ప్రింట్ చేశానంటే సో వాల్యూ ప్రింట్ అయింది కదా, వచ్చింది కదా వాల్యూ. సో ఈ విధంగా ఫంక్షన్ ని పిలుచుకొని రాసుకుంటాం. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ అనేది మెయిన్ కి పైనే ఉండాలి. ఓకే, ఈ మెయిన్ కి పైనే ఉండాలి. ఒకవేళ మీరు కింద రాశారు అనుకుందాం. ఓకే, సో మీరు కింద రాశారు అనుకోవచ్చు, ఆ ఫంక్షన్ ని నేను పిలవడానికి ట్రై చేస్తా. ఐ గెట్ ద ఎర్రర్ బికాస్ ఏదైనా మీకు ముందుగానే తెలుస్తేనే కదా అదేంటో యాక్సెస్ చేయగలరు. సో సేమ్ సినారియో వర్కింగ్ హియర్. సో ఫంక్షన్ మొత్తం పెట్టవచ్చు, ఆర్ ఎల్స్ జస్ట్ ఈ ఫంక్షన్ ని ఒకసారి ఇక్కడ నేమ్ రాయొచ్చు అనమాట, సింపుల్ గా ఇంట్ యాడ్ అంటే మెయిన్ పైన జస్ట్ ఇలా క్లోజ్ చేయొచ్చు, ఆర్ బ్రాకెట్స్. సో అగైన్ ఇఫ్ సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను లోపల పిలిచిన నేమ్ ని ఇంటి మెయిన్ పైన పిలిచా, ఈ ఫంక్షన్ మొత్తం రాయకుండా. ఓకేనా, సో ఇది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మళ్ళీ ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫంక్షన్ ని. సో అర్థం చేసుకోండి, లైక్ అన్ని కాన్సెప్ట్ మనం క్లియర్ చేసాం. అండ్ మళ్ళీ ఒకసారి ఫంక్షన్ అంటే ఏంటో, పారామీటర్స్ పాసింగ్, రిటర్న్ టైప్ గెటింగ్ అండ్ బ్లాక్ లో రాసుకునే కోడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, డేటా టైప్ అంటే ఏంటో. సో ఓకే, సో బేసికల్గా చూసుకుంటే ఇప్పుడు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం. మీకు ఫంక్షన్ పరిచయం చేయడం గురించి ఈ సెషన్, రేపు సెషన్ లో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నేను 2 or 1 day సెషన్ లో క్లారిటీగా మళ్ళీ చెప్తా. వాయిడ్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెప్తా. సో ప్రస్తుతానికి ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీని చెప్పడం గురించి ఈ యొక్క సెషన్. ఓకే ఫైన్, జస్ట్ గివ్ మీ సెకండ్. ఓకే, సో మళ్ళీ ఒకసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ క్విక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, జస్ట్ a second. Hash include std io.h. సో నేను ఏంటంటే ఒక ఎడిషన్ ని డైరెక్ట్ గా రాయకుండా ఒక ఫంక్షన్ లోపల రాసుకుని ఆ ఫంక్షన్ ని పిలుచుకుంటున్నాను. ఓకే, సో ఓకే, ఆ ఫంక్షన్ కి యాడ్ అని నేమ్ పెట్టుకున్నాను. సో నేను సింపుల్ గా ముందే అనేసుకున్నాను, నేను ఒక ఫంక్షన్ పిలుచుకుంటా, ఆ ఫంక్షన్ కి యాడ్ అని పేరు పెట్టుకుంటాను. అంటే ఫంక్షన్ లోపల నేను ఏం పాస్ చేయను, జస్ట్ ఫంక్షన్ పిలుచుకుంటా మాత్రం. సో నాకు ఫంక్షన్ యాడ్ అని వచ్చింది, అండ్ ఫంక్షన్ ప్రస్తుతానికి టైప్ ఏం లేదు, అంటే నేను అవుట్పుట్ ఏం తెచ్చుకోవట్లే, మొత్తం ఫంక్షన్ చూసుకుంటది. సో ఫంక్షన్ కి టైప్ ఏం లేదు, అందుకు వాయిడ్. అంటే ఏమీ కాదు వాయిడ్ అంటే, అంటే ఏ టైప్ కూడా రిటర్న్ ఇవ్వదు. ప్రస్తుతానికి రిటర్న్ అడగట్లేదు కదా, నేను ఫంక్షన్ పిలుస్తున్నాను అంతే. సో అందుకు వాయిడ్. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి యాడ్ అని పెట్టుకున్నాం కాబట్టి. అండ్ నేను పారామీటర్స్ కూడా ఏం పాస్ చేయట్లేదు, అంటే వాల్యూస్ కూడా నేను మెయిన్ నుంచి పంపించట్లేదు. సో అవి కూడా ఎంటీగానే ఉంటాయి, ఒకవేళ నేను పంపిస్తేనే తీసుకోవాలి. సో నాకు బ్లాక్ రాస్తే చాలు, కోడ్ మొత్తం కూడా బ్లాక్ లో ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. సో అందుకు నేను సింపుల్ గా ఏం చేస్తాను, ఎడిషన్ పర్ఫార్మెన్స్ చేయాలి కాబట్టి ఇంట్ ఏ ఈక్వల్ టు 10, ఇంట్ ఏ ఈక్వల్ టు 10, అండ్ దెన్ సెకండ్ వేరియబుల్ కోసం ఇంట్ బి ఈక్వల్ టు 30. ఓకే, సో ఇంట్ బి ఈక్వల్ టు 30, అండ్ దెన్ ఏం చేశానంటే ఈ 2 వాల్యూస్ ని కూడా ఎడిషన్ చేశాను సింపుల్ గా. రిజల్ట్ లైక్ ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు a ప్లస్ బి. ఓకేనా, అండ్ దెన్ నేను ఏం చేశాను, మళ్ళీ a ప్లస్ బిని ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ పర్సంటేజ్ డి రిజల్ట్. సో నేను ఫంక్షన్ పిలిచాను కాబట్టి ఆ ఫంక్షన్ వర్క్ అవుతుంది. నేను రన్ చేశానంటే నేను ఇక్కడ పిలిచిన ఫంక్షన్ వర్క్ అయింది. అండ్ మళ్ళీ పిలుచుకోవాలంటే మళ్ళీ పిలుచుకోవచ్చు, యాడ్ అని పెట్టుకుని ఫంక్షన్ పిలుచుకున్నాను. అండ్ మళ్ళీ పిలిచానంటే ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో 240 వచ్చింది, లైక్ స్లాష్ అని పెట్టానంటే కొత్త లైక్ న్యూ లైన్ లో వస్తుంది మళ్ళీ. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, లైక్ ఐ కొట్ ద వాల్యూ న్యూ లైన్. ఫైన్, ఇది బాగానే ఉంది. నేను ప్రతిసారి కన్సిస్టెంట్ గా 10 కాదు, మేబీ యూజర్ ఇన్పుట్ ఇవ్వచ్చు, స్కాన్ఎఫ్ నుంచి ఇన్పుట్ తీసుకుని యూజర్కి ఇవ్వచ్చు. ఆ టైంలో నాకు మార్చుకోవడం ఎలా, సో దానిలో మార్చుకోవాలంటే దానికోసం ఏం చేస్తాం, ఈ వాల్యూస్ మనం ఇక్కడ తీసుకోకుండా దీని లోపల తీసుకుంటాం. ఏమని, ఇంట్ ఏ ఇంట్ బి అని. ఓకే, నేను ఆ వాల్యూస్ ని ఇక్కడ నుంచి పంపుతా యాడ్ లోంచి. ఐదర్ నేను యాడ్ లోంచి ఏం చేశాను 10, 20 అని పంపించచ్చు, ఇలా పంపించిన వర్క్ అవుతుంది. సో నేను ఏం చేశానంటే, సో సేమ్ ఆ విధంగా పంపించిన ఐ గోట్ అదర్ జస్ట్ సెకండ్. సో ఇలా పంపించినా సరే ఇట్ విల్ వర్క్. సో వర్క్ అయింది. ఆర్ ఎల్స్ నేను వేరియబుల్స్ తీసుకుంటాను, లైక్ a, b అని వేరియబుల్స్ తీసుకున్నాను. అండ్ ఆ వేరియబుల్ని ఇంట్ a ఈక్వల్ టు 20 అండ్ b ఈక్వల్ టు 30 అని తీసుకున్నాను. సో ఇవి పారామీటర్స్ అనమాట. మనం ఇక్కడి నుంచి పాస్ చేసే దాన్ని పారామీటర్స్ అంటాం. ఓకే,
ఇక్కడ నుంచి తీసుకున్న దాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకేనా? ప్రస్తుతానికి ఎలా గుర్తుంచుకోండి, వాల్యూస్ అనుకోండి సింపుల్ గా. నేను ఈ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు పారామీటర్ అంటే ఏంటో, ఆర్గ్యుమెంట్ అంటే కూడా చెప్తా. సో ప్రస్తుతానికి దీన్ని పారామీటర్స్ అంటాం. ఓకే, దీన్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం. బికాస్ వీఆర్ సెండింగ్ ఫ్రమ్ హియర్ పారామీటర్స్ అండ్ వీఆర్ రిసీవింగ్ ఫ్రమ్ హియర్ ఆర్గ్యుమెంట్స్. అలా గుర్తుంచుకొని చాలు. అని రన్ చేశానంటే లైక్ నేను ఇక్కడి నుంచి పంపించాను అంటే రన్ అయింది. ఓకే, బాగానే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ ఏంటంటే నాకు వాల్యూ మాత్రం కావాలి, ఎగ్జిక్యూషన్ జరగవచ్చు యాడ్లో, బట్ వాల్యూ నాకు కావాలి ఆటోమేటిక్ గా. సో దానికోసం ఏం చేశాను, ప్రింట్ ఎఫ్ ఇక్కడ పెట్టేసుకుంటాం సింపుల్ గా. ప్రింట్ ఎఫ్ %d. సో ఈ ఫంక్షన్స్ టాపిక్ ఏంటంటే దీంట్లో కొన్ని చాలా టాపిక్స్ ఉంటాయి అనమాట. సో ఈ వీక్ మొత్తం ఫంక్షన్స్ చెప్పుకుందాం, స్లోగా ప్రతిదీ నేర్చుకుందాం. సో మీరు సాటర్డే డౌట్ సెషన్ లో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. లైక్ ఫంక్షన్స్ మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఈస్. ఓకే, సో ప్రస్తుతానికి అయితే చూడండి, రిటర్న్ టైప్ కోసం నేను ఏం చేశానంటే ఫంక్షన్ ఇలా పిలుచుకున్నాను దీని లోపల. అండ్ ఏబిసి వాల్యూస్ వచ్చేసి ఇక్కడ ముందుగా డిక్లేర్ చేస్తున్నాను. లైక్ ఇంట్ a ఈక్వల్ టు 20 అండ్ దెన్ b ఈక్వల్ టు 10 అనుకుందాం. సో నాకు ఇది ఇంటిజర్ వాల్యూ తీసుకుంది అండ్ నాకు అవుట్పుట్ రిటర్న్ లో రావాలి, ఇక్కడ ప్రింట్ అవ్వద్దు. సో అందుకే ఏం చేశాను, ఇది తీసేసా. ఓకే, సో ఇక్కడ యాడ్ అయిన వాల్యూస్ నేను చేశాను రిటర్న్ చేస్తా. రిటర్న్ ఏం రిటర్న్ చేయాలి, రిజల్ట్ రిటర్న్ చేయాలి. రిటర్న్ రిజల్ట్. ఓకే ఓకే, సో రిటర్న్ రిజల్ట్ చేశాను. ఈ రిటర్న్ వాల్యూ ఏ టైప్, ఈ రిజల్ట్ లో ఉన్న డేటా ఏ టైప్, ఇంటిజర్ టైప్. సో అందుకే ఇక్కడ ఏం చేస్తాను, సింపుల్ గా ఇంటిజర్ రాయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేశానంటే ఐ విల్ గెట్ ద వాల్యూ. ఓకేనా? సో బేసిక్ గా ఇది ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీ. ఓకే, ప్రస్తుతానికి ఇది గుర్తుంచుకోండి. కాన్సెప్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫంక్షన్ యొక్క సింటాక్స్ అర్థమైంది కదా. సో ఒకసారి మనం బోర్డ్ చూసుకుంటే, జస్ట్ గివ్ మీ సెకండ్. సో ఒకసారి సింటాక్స్ మళ్ళీ రాస్తాను. అంటే సింటాక్స్ లో దేనికి వాడతాము అన్న కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఓకే, దేన్ని ఎలా వాడాలో రేపు క్లాస్ లో చూద్దాం. ఓకే, విల్ సీ ఇన్ ద టుమారోస్ క్లాస్. బట్ ఈ రోజుకి ఫంక్షన్ లో ప్రతిదీ కూడా తెలుసుకోవాలంటే సింటాక్స్ తెలుసుకున్నాం కదా. సో మెయిన్ గా చూసుకుంటే ఫంక్షన్ యొక్క బేసిక్ సింటాక్స్ చూసుకుంటే మళ్ళీ ఒకసారి. సో ఈరోజు మొత్తం సింటాక్స్ మీద ఫోకస్ పెట్టండి, అంటే దాని యొక్క యూజ్ కూడా చూసుకోండి. ఓకేనా? అండ్ దాని యొక్క ఫంక్షనాలిటీ. సో సింటాక్స్ వస్తే ఫస్ట్ ఏం రాస్తాం మనం, డేటా టైప్. ఓకే, డేటా టైప్. ఇక్కడ డేటా టైప్ ఏంటి, మనం ఏ వాల్యూని అయితే రిటర్న్ చేస్తామో ఆ వాల్యూ యొక్క టైప్ అన్నమాట. సో సింపుల్ గా మేబీ ఇంటిజర్ అవ్వచ్చు, లైక్ ఫ్లోట్ ఆర్ డబల్ ఆర్ క్యారెక్టర్, అంటే ఇక్కడ డిఫరెంట్ గానే. అండ్ నెక్స్ట్ వచ్చి ఫంక్షన్ యొక్క నేమ్. ఓకే, ఫంక్షన్ యొక్క నేమ్, ఇది ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ అంటే ఏంటి, యాక్చువల్ గా హ్యూమన్ కి ఏ విధంగా నేమ్స్ ఉంటాయి, మనకి జనరల్ నేమ్స్ ఉంటాయి కదా. సో అదే విధంగా ఫంక్షన్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అంటే ఎడిషన్ అని, ఆర్ సంథింగ్ లైక్ XYZ ఆర్ ఎనీ ఏ అని కూడా పెట్టుకోవచ్చు సింపుల్ గా, ఎనీ నేమ్. ఓకే, సో దీనికి రూల్స్ ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక ఐడెంటిఫైయర్. అర్థమైందా, అంటే నేమ్ కాబట్టి ఐడెంటిఫైయర్ ఫంక్షన్ యొక్క పేరు కాబట్టి ఐడెంటిఫైయర్ కి రూల్స్ మీకు ఆల్రెడీ నేను ఐడెంటిఫైయర్ సెషన్ చెప్తున్నప్పుడు చెప్పా. లైక్ ఫ్రంట్ నెంబర్స్ ఉండొద్దు, కొన్ని సింబల్స్ మాత్రమే వాడాలి, అండ్ స్పేసెస్ ఉండొద్దు, ఇవన్నీ చెప్పాను కదా ఆల్రెడీ మీకు. సో జస్ట్ సీ ద సెషన్, యూ కెన్ అండర్స్టాండ్. ఓకే ఫైన్, ఇది నేమ్. అండ్ దీని పక్కన ఏం చేసామంటే కర్లీ బ్రేసెస్, పారాంథసిస్ ఓపెన్ చేసాం. ఈ పారాంథసిస్ ఎందుకు, మనం ఏవైనా వాల్యూస్ ఫంక్షన్స్ కి పంపించాలంటే పారాంథసిస్ వాడుకుంటాం. ఈ బ్రాకెట్స్ లోపల నుంచే పంపుతాం వాల్యూస్. సో మన ఫంక్షన్ వర్క్ అవడానికి ఏదైనా కోడ్ రాసుకున్నామంటే ఈ కర్లీ బ్రేస్ లోపల కోడ్ రాసుకుంటాం. ఓకే, అండ్ లాస్ట్ లో రిటర్న్ టైప్ ఉంటుంది, రిటర్న్ ఉంటుంది. సో రిటర్న్ ఎందుకు, ఒకవేళ మనల్ని పిలిచే వ్యక్తి మన నుంచి ఏమైనా రిటర్న్ వాల్యూ అడుగుతున్నారంటే ఇప్పుడు రిటర్న్ రాసుకొని దీంట్లో జరిగిన ప్రాసెస్ ని ఈ రిటర్న్ ద్వారా ఆ వ్యక్తికి రిటర్న్ చేస్తాం. మేబీ ఇంటిజర్ అని తీసుకుంటే ఇంటిజర్ వాల్యూ పెడతాం. ఒకవేళ ఏమీ లేకపోతే సింపుల్ గా రిటర్న్ రాసి వదిలేస్తా. అప్పుడు ఏమీ లేనప్పుడు వాయిడ్ అని పెట్టుకోవాలి, డేటా టైప్ వాయిడ్ అని పెట్టుకోవాలి. ఓకే, సో ఫంక్షన్ పిలవాలంటే నేమ్ పిలుస్తుంది, సింపుల్ గా ఫంక్షన్ నేమ్ ని మనం మెయిన్ లోపల పిలుచుకుంటాం. ఓకేనా? ఒకవేళ మనం పారామీటర్స్ పెట్టామంటే పారామీటర్స్ పంపించాలి, ఒకవేళ పారామీటర్స్ పెట్టకపోతే జస్ట్ నార్మల్ గా పిలుచుకుంటాం. ఓకే, సో ఇది ఒక ఫంక్షనాలిటీ, అంటే ప్రతిదీ ఓకే కదా. సో డేటా టైప్ అంటే ఏంటి, ఫంక్షన్ నేమ్ ఏంటి, అండ్ పారామీటర్స్ ఏంటి, అండ్ అలాగే బ్లాక్, అండ్ అలాగే రిటర్న్ టైప్. సో సింటాక్స్ క్లియర్ చేసుకున్నాం. సింటాక్స్ నో డౌట్ కదా. సో సింటాక్స్ అందరికి క్లియర్ అయిందా, లైక్ ఎలా వర్కింగ్. మీకు వర్కింగ్ అర్థం కాకపోయినా పర్లేదు, బట్ డేటా టైప్ అంటే ఏంటి, ఫంక్షన్ నేమ్ ఏంటి, అండ్ పారామీటర్ యొక్క లిస్ట్ ఏంటి, అండ్ ఈ బ్లాక్ ఎందుకు వాడతాం, రిటర్న్ ఎందుకు వాడతాం తెలిస్తే చాలు ప్రస్తుతానికి. సో ఇవి అర్థమైన ఫంక్షన్ లో, లైక్ ఒకసారి అందరూ కూడా అర్థమైతే ఒకసారి మెసేజ్ చేయండి, లైక్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, సో దట్ ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్. అర్థమైంది అనుకుంటే ఒకసారి నా కోసం మెన్షన్ చేయండి. సో దెన్ ఇఫ్ నాట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్.
ఒకసారి చాట్ బాక్స్ లో ప్రతి సెషన్ అటెండ్ అయిన అందరూ కూడా ఒకసారి మెన్షన్ చేయండి. ఫంక్షన్ యొక్క సింటాక్స్ అర్థమైంది అనుకుంటే మెన్షన్ చేయండి. ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీస్ అర్థం కాకపోయినా పర్లేదు, సింటాక్స్ అర్థం చేసుకున్నాం కాబట్టి ఈ సెషన్ లో అర్థమైంది అనుకుంటే జస్ట్ అర్థమైందని ఒకసారి ప్రతి ఒక్కరు కూడా అర్థమైతే ఒకసారి అర్థమని చెప్పి మెసేజ్ చేయండి సెషన్ లో. లైక్ ఐ థింక్ 4 people are there. సో ట్రై టు మెన్షన్ ఎవ్రీవన్ ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఈ ఫంక్షన్ టాపిక్ ని మీరు క్లియర్ అండ్ కట్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. లేకపోతే ఏం అర్థం కాదు. అర్థమైందా? మళ్ళీ చెప్పమని చెప్తాను నేను. ఓకే, మీరు క్లారిటీ ఉంటేనే రేపు పొద్దున్న నుంచి చెప్పే సెషన్స్ అర్థమవుతాయి. ఫస్ట్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ అర్థం చేసుకుంటేనే అండ్ ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీ ఎందుకు వాడతాం ఇవన్నీ అర్థం చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఫైన్. అండ్ ఈ రోజు ఒక చిన్న ఇంటర్వ్యూ క్వశ్చన్ చూసుకుందాం. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్ అంటే ఏం లేదు, లైక్ ఫంక్షన్ అంటే అర్థం చేసుకుందాం అండ్ ఫంక్షన్ యొక్క డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ రేపు సెషన్ లో చూసుకుందాం. అండ్ ఈ రోజు మీకు ఒక చిన్న సింపుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ టైప్ చెప్తాను అనమాట. సో జస్ట్ సెకండ్. ఎప్పుడైనా ఆలోచించారా, లైక్ ఫంక్షన్ ప్రోగ్రామింగ్ చేస్తున్నాం బాగానే ఉంది, అండ్ అలాగే మనం మన ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంట్ మెయిన్ రాస్తున్నాం కదా. సో జస్ట్ బేసికల్ గా హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇంట్ మెయిన్. ఓకే, అండ్ దీని లోపల రిటర్న్ రాస్తున్నా, రిటర్న్ 0. అసలు ఈ ఇంట్ మెయిన్ ఎందుకు రాయాలి ఏంటి అన్న క్వశ్చన్ మీకు ఎప్పుడైనా రైజ్ అయిందో, ఆర్ మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. లైక్ మీకు దీని గురించి ఏం తెలియదు, ఆర్ దీని గురించి ఏం తెలిసిన, లైక్ ఇది అసలు ఏంటి ఇంట్ మెయిన్, దేనికి వాడతారు, లైక్ ఒకసారి అన్మ్యూట్ చేసుకుని చెప్పినా పర్లేదు, ఆర్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో దెన్ ఐ కెన్ అండర్స్టాండ్ మీకు ఎంతవరకు తెలుసు దీని యొక్క మెయిన్ గురించి. అంటే ప్రతి లైన్ తెలుసుకోవాలి కదా మన ప్రోగ్రామింగ్ లో. మేబీ ఫ్యూచర్ అడగొచ్చు అసలు ప్రోగ్రామ్ లో ఇంట్ మెయిన్ యొక్క యూజ్ ఏంటి, ఇంట్ మెయిన్ ఎందుకు రాస్తాం, అంటే ప్రతి లైన్ అడుగుతారు అనమాట. మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకున్నప్పుడు ప్రతి లైన్ తెలుసుకోవాలి. సో మీకు ఈ ఇంట్ మెయిన్ గురించి ఎంత తెలుసో ఒకసారి మెసేజ్ చేయండి, లైక్ చాట్ బాక్స్ లో, ఆర్ క్విక్ గా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి తెలిసిన వాళ్ళు. హలో, జస్ట్ ట్రై టు సే లైక్ వాట్ ఇంట్ మెయిన్ అంటే ఏంటో మీకు తెలుసు అనుకుంటే. ఇఫ్ నాట్ జస్ట్ నోన్ మెన్షన్ చేసేయండి, నో ప్రాబ్లం, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. చాట్ బాక్స్ లో ఏం తెలియకపోతే నోన్ మెన్షన్ చేయండి. మీకు తెలిసింది ఏదైనా పర్లేదు. ఓకే, సో తెలుసుకోవడం కదా, మీకు తెలిసింది ఏదైనా పర్లేదు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఏం తెలియకపోతే అసలు దాని గురించి నోన్ మెన్షన్ చేయండి. సో ప్రతిదీ కూడా ఒక స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఓకే ఫైన్, దాని స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనుకున్నాం బాగానే ఉంది. అసలు నేను మెయిన్ కి ఇంట్ ఎందుకు రాయాలి, మెయిన్ అనే పేరు ఎందుకు పెట్టుకోవాలి, లైక్ రిటర్న్ 0 అని ఎందుకు రాయాలి, సో అండ్ ఆ సింటాక్స్ లో ఎందుకు రాయాలి అనేది ఏమన్నా తెలిస్తే మెన్షన్ చేయండి. అండ్ ఏం తెలిసినా పర్లే. ఓకే, మిగిలిన 2 మెంబర్స్ కూడా మెన్షన్ చేయండి ఫాస్ట్ గా. లైక్ ఏం తెలియకపోతే నోన్ పెట్టండి, లైక్ నో ప్రాబ్లం, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఈ మెయిన్ ఇంట్ మెయిన్ అంటే ఏంటో నేను చెప్తా. ఓకే ఫైన్. సో బేసికల్ గా ఇంట్ మెయిన్ అనేది స్టార్టింగ్ పాయింట్ అని మీకు తెలుసు. ఓకే, సో ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే ఇది ఒక హెడర్ ఫైల్. దీంట్లో మనం ఏ విధంగా కోడ్ అయితే రాసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కోడ్ రాసుకున్నాను కదా ఇక్కడ. సో ఈ కోడ్ యొక్క ఫంక్షనాలిటీ దీని లోపల ఉంటుంది అనమాట. సో దానికన్నా ముందు ఇంట్ మెయిన్ అంటే చూద్దాం. సో ఇంట్ మెయిన్ అంటే స్టార్టింగ్ పాయింట్ అని అర్థం చేసుకున్నాం మన ప్రోగ్రామ్ కి. ఎస్ కరెక్ట్, స్టార్టింగ్ పాయింట్ బాగానే ఉంది. బట్ ఇలానే ఎందుకు రాసుకోవాలంటే యాక్చువల్ గా ఈ ఇంట్ మెయిన్ అనేది ఒక ఫంక్షన్ అన్నమాట. సో మీరు చూడొచ్చు సేమ్ ఫంక్షన్ డెఫినేషన్ లో ఉంటుంది. లైక్ స్టార్టింగ్ నేను ఇంటిజర్ అని రాసుకున్నా. ఓకే, అండ్ దెన్ మెయిన్ యొక్క నేమ్ అంటే మన ఫంక్షన్ లో మన ఫైల్లో ఒక ఫంక్షన్ అన్నమాట ఇది. దీని లోపల మనం సెట్ ఆఫ్ కోడ్ రాసుకుంటాం. దీని నుంచి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇంటిజర్ డేటా టైప్, అట్ ద సేమ్ మూమెంట్ నేమ్ అనేది మెయిన్ అనేది నేమ్, అండ్ మెయిన్ కి బ్రాకెట్స్ ఓపెన్ చేసాం. మీకు ఎప్పుడైనా రావచ్చు మనం మెయిన్ ఎక్కడ వాడడం కదా సార్. సో బట్ వై వి యూజ్ దిస్ పారాంథసిస్ లైక్ దిస్ బ్రాకెట్స్ ఫర్ ద నేమ్ అంటే దీని ఎక్స్ప్లెనేషన్ చెప్తా, జస్ట్ సెకండ్. ఓకే, సో మనం ఇప్పుడు అంటే లైక్ యూజర్ లైక్ ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే గ్రాఫికల్ యూజర్ ఇన్పుట్ కనబడుతుంది కదా. మామూలుగా దీన్ని GUI అంటాం. అంటే మనం ఎంటర్ చేసింది ఆటోమేటిక్ గా తీసేసుకుంటది. బట్ స్టార్టింగ్ లో ప్రోగ్రామింగ్ అనేది లైక్ కంపైల్ బేస్డ్ అనమాట కంప్లీట్ గా. అంటే మీకు లినక్స్ ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ వినే ఉంటారు. ఇప్పుడు సింపుల్ గా గ్రాఫిక్ గా ఎంటర్ చేసి ఇచ్చేస్తున్నాం ఇన్పుట్స్ అనేవి. అప్పుడు ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ లో ఇవ్వాల్సి వచ్చేది ఇన్పుట్స్ అనేవి, ఫైల్స్ ఇవన్నీ కూడా. సో దాని నుంచి మనం ప్రోగ్రామింగ్ కి ఏమైనా వాల్యూస్ ఆర్ ఫైల్స్ పాస్ చేయాలంటే మెయినే కదా స్టార్టింగ్ పాయింట్. సో పారామీటర్స్ పాసింగ్ అంటే ఏమైనా వాల్యూస్ పాస్ చేయాలంటే పారామీటర్స్ వాడతాం. అప్పట్లో ఇది అందుకు వాడేవాళ్ళం అనమాట, మెయిన్ నుంచి పాస్ చేయాలంటే ఈ బ్రాకెట్స్ దాని గురించి వాడేవాళ్ళం. ఓకేనా?
సో అందుకే బ్రాకెట్స్ పెట్టుకున్నాం సింపుల్ గా. అండ్ మెయిన్ వచ్చి ఫంక్షన్ కి నేమ్ బానే ఉంది. అండ్ ఇది బ్లాక్ ఆఫ్ లైక్ మనం దీని లోపల రాసే కోడ్ మొత్తం కూడా ఈ బ్లాక్ లో ఉంటుంది. ఆ బ్లాక్ లోంచి ఆ కోడ్ మొత్తం వెళ్తుంది. అండ్ ఈ రిటర్న్ టైప్ ఎందుకు, మన కంపైలర్ కి ఓన్లీ మెయిన్ తో మాత్రమే లింక్ ఉంటుంది అనమాట. సో మన కంపైలర్ కి జస్ట్ సెకండ్, మన కంపైలర్ కి ఏంటంటే ఈ మెయిన్ తో మాత్రమే లింక్ ఉంటుంది. లింక్ అంటే ఏం లేదు, మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిందో లేదో ఈ మెయినే చెప్పుద్ది మన కంపైలర్ కి. సో మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిందని తెలియడం కోసం దానికి మన కంపైలర్ కి రిటర్న్ టైప్ ఇస్తాం కదా. సో దాని గురించి రిటర్న్ అన్నమాట. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, జీరో అంటే సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. జీరో కాకుండా ఏ నెంబర్ అయినా, నాన్ జీరో నెంబర్స్ అంటే ప్రోగ్రామ్ లో ఏదో ఎర్రర్ ఉందని తెలియడం కోసం మనం నెగిటివ్ వాల్యూస్ ఇచ్చుకుంటాం, నెగిటివ్ ఆర్ అదర్ దెన్ జీరో వాల్యూస్ ఇచ్చుకుంటాం మన కంపైలర్ కి. ఓకేనా. సో రిటర్న్ అంటే అదే, మన ప్రోగ్రామ్ మన కంపైలర్ అంటే కంపైల్ సక్సెస్ఫుల్ గా అయిందా లేదా తెలుసుకోవడం కోసం ఈ మెయిన్ ఫంక్షన్ వాడుకొని, ఈ రిటర్న్ వాల్యూ వాడుకొని చెప్పొద్దు అనమాట. నేను సింపుల్ గా నాకు రిటర్న్ టైప్ ఏం లేదనుకోండి, నేను మెయిన్ కి వాయిడ్ అని రాసిన మెయిన్ వర్క్ అవుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ రిటర్న్ టైప్ ఇంటిజర్ కదా, నేను ఏం పెట్టుకోడు, జస్ట్ రిటర్న్ అని రాయాలి. లెట్ మీ చెక్ రిటర్న్. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఎర్రర్ లేకుండా రన్ అయింది ప్రోగ్రామ్ కదా. ఇవాళ నుంచి ఏంటంటే వాయిడ్ మీద అలౌట్ చేసుకుందాం. యాక్చువల్ గా ఇంటి మీద నేర్చుకున్నాం కదా. సో మనకి రిటర్న్ టైప్ ఏం లేకపోతే వాయిడ్ అని రాసుకోవచ్చు సింపుల్ గా. వాయిడ్ అంటే ఏమీ లేదు, అంటే రిటర్న్ ఏమి ఇవ్వను నేను అనే సెన్స్ లో జస్ట్ వాయిడ్. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ ఏంట్రా బాబు అంటే ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తా. ఇక్కడ మనం ప్రింట్ఎఫ్ అని రాసుకుంటున్నాం కదా. ప్రింట్ఎఫ్ యాక్చువల్ గా ఈ ప్రింట్ఎఫ్ అనేది కూడా ఒక ఫంక్షన్ అన్నమాట బేసికల్ గా చెప్పాలంటే. ఫంక్షన్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ కూడా ఒక ఫంక్షనే. ఈ ఫంక్షన్ సంబంధించిన కోడ్ ఈ హ్యాష్ ఇంక్లూడ్ లోపల, ఓకే ఈ హ్యాష్ ఇంక్లూడ్ లోపల మేబీ ప్రింట్ఎఫ్ ఏదైనా టైప్ అయి ఉండొచ్చు కదా, వాయిడ్ ప్రింట్ఎఫ్ మేబీ అని పేరుతో మేబీ పారామీటర్స్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం సింపుల్ గా ఈ ప్రింట్ఎఫ్ లోపల డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ ఇలా రాస్తున్నాం, ఆర్ కామర్స్ పెడుతున్నాం, అని వాల్యూస్ పాస్ చేస్తున్నాం కదా. సో ఈ వాల్యూస్ అన్ని కూడా దీంట్లో డిఫైన్ అయి ఉంటాయి ఆల్రెడీ, డిఫరెంట్ లైక్ స్ట్రింగ్ అని నేమ్ అని. అండ్ అలాగే ప్రింట్ఎఫ్ అని అవుట్పుట్ ఇవ్వాలనే ఒక ఫంక్షనాలిటీకి సంబంధించిన కోడ్ దీని లోపల రాసేసి ఉంటుంది ఆల్రెడీ ఈ ఫంక్షన్ లోపల. జస్ట్ గివ్ మీ సెకండ్, ఐ విల్ ఓపెన్ ఇట్. Just a second, I'll open the printf. Just a second. Like I was trying to show you the printf functionality in the function, like header అన్నమాట. ఈ హెడర్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఇది studio.h అనేది ఫైల్ పేరు అన్నమాట. సింపుల్ గా మీరు ఏ విధంగా కోడ్ రాస్తున్నారో లైక్ ఈ ఫైల్ పేరు పెట్టుకుంటున్నారు కదా, అదే విధంగా ఈ హెడర్ కి ఒక నేమ్, అంటే ఇది ఫైల్ నేమ్ యాక్చువల్ గా చెప్పాలంటే. ఓకే ఇది ఫైల్ నేమ్ అన్నమాట. జస్ట్ గివ్ మీ సెకండ్, ఐ వాస్ ట్రైయింగ్ టు ఓపెన్ దట్. సో ఆ ఫైల్ నేమ్ మనం ఇలా పిలుచుకుంటున్నాం, ఆ ఫైల్ ఆల్రెడీ మనం సేవ్ చేసేసాం, హెడర్ ఫైల్స్ లో సేవ్ చేసాం. సో ఈ ప్రింట్ఎఫ్ యొక్క కంప్లీట్ కోడ్ అనేది ఈ హెడర్ ఫైల్ లో ఉంటది. ఓకే మన ప్రోగ్రామింగ్ ప్రతిదీ కూడా ఫంక్షన్స్ చెప్పాలంటే, మన ప్రోగ్రామింగ్ ప్రతిదీ కూడా ఫంక్షన్స్. జస్ట్ గివ్ మీ సెకండ్, ఐ వాస్ ట్రైయింగ్ టు ఓపెన్ దట్ కోడ్ ఇన్ మై కంపైలర్. అంటే మీకు చూపిద్దాం అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను, లైక్ ఆన్లైన్ కంపైలర్ కదా, దీంట్లో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. జస్ట్ గివ్ మీ బిట్.
I'll try to search here. Just a second. Okay, let us see this example. Maybe I'll show this example. Sorry. నేను రేపు సెషన్ లో చూపిస్తాను. లైక్ ఇట్ వాస్ నాట్ గెటింగ్ టుడే. నేను మీకు రేపు సెషన్ లో చూపిస్తాను అసలు యాక్చువల్ గా ప్రింట్ ఎఫ్ ఎలా వర్క్ అవుతుంది, స్కాన్ ఎఫ్ ఎలా వర్క్ అవుతుంది, ఫంక్షన్స్ అనేవి రేపు సెషన్ లో చూపిస్తాను. అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఈ ప్రింట్ ఎఫ్ అనేది ఏ విధంగా డిఫైన్ ఉంటుందో మీరు రేపు చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే అర్థం చేసుకుని ప్రింట్ ఎఫ్ అనేది కూడా ఒక ఫంక్షనే, స్కాన్ ఎఫ్ అనేది కూడా ఒక ఫంక్షనే. మన ప్రోగ్రామింగ్ లో ఏది యూస్ చేసినా దాని పక్కన బ్రాకెట్ పెట్టామంటే ఇది ఖచ్చితంగా ఫంక్షనే, అది గుర్తుపెట్టేసుకోండి. ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అంటే ఈ ఫంక్షన్ ఏ విధంగా వర్క్ అవ్వాలి. ఇక్కడ యాక్చువల్ గా దాన్ని నేమ్ పిలుచుకున్నాం మనం ఇందాక ఎడిషన్ చేస్తున్నప్పుడు. ఏ విధంగా అయితే యాడ్ అని చెప్పి మెయిన్ లోపల దాని పేరు పిలిచామో అదే విధంగా ప్రింట్ ఎఫ్ అని ఇక్కడ పిలిచాం అనమాట. యాక్చువల్ గా దీని లోపల పంపించేవి వాల్యూస్. మనం ఏం రాస్తున్నాం, ప్రింట్ సంథింగ్ అని చెప్పి లోపల రాసుకుంటాం కదా, ఇవన్నీ వాల్యూస్ అనమాట. దీని యొక్క కంప్లీట్ కోడ్ అనేది దీని లోపల ఉంది. ఇది నేను ప్రస్తుతం నా ఫైల్ పేరేంటి, main.c. ఇది చూసుకుంటే నేను ఈ పేపర్ లో రాస్తున్నాను కదా, ఈ పేజ్ లో రాస్తున్నాను కదా కన్సోల్ లో, దీనికి నేను పెట్టుకున్న పేరు main.c. అదే విధంగా నేను printf అని ఈ stdio.h అంటే యాక్చువల్గా ఇది stdio.c అనమాట. సో ఇది hn ఎక్స్టెన్షన్ తో సేవ్ చేసానంటే హెడర్ ఫైల్ అవుతుంది. అంటే నేను ఈ printf ని ఆటోమేటిక్ గా దీని లోపల నుంచి పిలుచుకోవచ్చు. నేను ఏ విధంగా నా యొక్క ఎడిషన్ ఫంక్షన్ మెయిన్ లోకి పిలుచుకున్నానో ఈ printf ఫంక్షన్ దీని లోపల నుంచి పిలుచుకోవచ్చు. సో ప్రస్తుతానికి అలా అర్థమైంది కదా, అర్థమైంది అందరికీ ఫంక్షనాలిటీ యొక్క ఫంక్షన్ అండ్ ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీస్ అన్ని. సో అదే ఎప్పుడైనా ఇంటర్వ్యూ క్వశ్చన్ లో మెయిన్ యొక్క యూజ్ ఏంటన్నా, ప్రింట్ ఎఫ్ యొక్క యూజ్ ఏంటన్నా నేను చెప్పింది ఏంటంటే మీరు మీ యొక్క ఓన్ వర్డ్స్ లో చెప్పొచ్చు అనమాట. అంటే మెయిన్ ఏంటంటే మన ప్రోగ్రామింగ్ కి మెయిన్ గేట్. ఓకే, అండ్ మెయిన్ ఎందుకు వాడాలంటే మన ప్రోగ్రామ్ ఫస్ట్ యాక్చువల్గా ఇట్ ఇస్ అ ఫంక్షన్ అని చెప్పేసి, అండ్ ఇట్ విల్ నాట్ గివ్ ఎనీ రిటర్న్ టైప్. ఇఫ్ ఏ రిటర్న్ టైప్ ఉంటే కనుక ఇది ఒక రిటర్న్ టైప్ ఇస్తుంది. మనం కన్సోల్ నుంచి వాల్యూస్ పాస్ చేసామంటే పారామీటర్స్ లోపలికి, దెన్ ఇట్ విల్ గివ్ ద రిటర్న్ టైప్. బేసికల్ గా రిటర్న్ టైప్ లో 0 and 1 ఎందుకు వాడాలంటే, 0 అంటే మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిట్ అయిందని మన కంపైలర్ కి అర్థం కావడం కోసం 0 వాడతాం. అండ్ అదర్ దెన్ 0 ఇట్స్ లైక్ ఏదో ఎర్రర్ ఉంది. ఎర్రర్ అంటే మేబీ టెక్నికల్ గా ఎర్రర్ లేకపోవచ్చు, బట్ ఏదో ఎర్రర్ ఉంది అని చెప్పడం గురించి మన కన్సోల్ అర్థం చేసుకున్న కంపైలర్ అర్థం చేసుకోవడానికి అదర్ దెన్ 0 నెంబర్స్ వాడతాం. ఓకే, సో ఇవి అనమాట. అండ్ printf ఏంటంటే printf is also a function and the definition will be in the stdio.h. దీని యొక్క డెఫినేషన్ అనేది studio.h లోపల ఉంటుంది అని చెప్పాలన్నమాట. ఓకేనా, ఫంక్షన్స్ టాపిక్ నేర్చుకున్నాం కాబట్టి ఇవి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి నేను చెప్పాను. అండ్ ఈ printf కోడ్ ని రేపు మీ ముందు లైవ్ లో నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. అంటే ఈ యొక్క ఫైల్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. రేపు పొద్దున్న ఆఫ్లైన్ కంప్యూటర్ లో ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ ఫైల్ ఓపెన్ చేసి దీని లోపల ఈ printf యొక్క డెఫినేషన్ మీకు చూపిస్తాను. ఓకేనా, ఓకే. సో this is a today's complete session and I hope you will understand. And అర్థమైంది అందరికి లైక్ ఫంక్షన్ అంటే ఏంటో. అండ్ ఒకళ్ళు అర్థం కాకపోతే ఈ సెషన్ మళ్ళీ చూడండి, బికాస్ దీని మీద ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ రేపు పొద్దున ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, రేపటి నుంచి కొంచెం హార్డ్ గా వెళ్దాం, ఫంక్షన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ నేర్చుకుందాం. రేపు పొద్దున ఇంకా చాలా ఫంక్షనాలిటీస్ ఉన్నాయి అండ్ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. రిటర్న్ ఎలా వర్క్ అవుతుంది, పారెంథసిస్ ఎలా వర్క్ అవుతాయి, అండ్ ఇవన్నీ కూడా రేపు సెషన్ లో నేర్చుకుందాం. ఓకే, సో ప్రస్తుతానికి ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం చాలా ప్రస్తుతానికి. సో అర్థమైంది అందరికి. అండ్ అర్థమైతే క్వశ్చన్స్ ఏమి లేవనుకుంటే మీరు సెషన్ లీవ్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ ఫంక్షన్ కెన్ ఆస్క్. ఓకే, అండ్ రేపు పొద్దున ఏంటంటే మిగిలినవన్నీ కూడా నేర్చుకుందాం సింపుల్ గా. సో ఇఫ్ యూ హ్యావ్ నో డౌట్స్ యూ కెన్ లీవ్ ద సెషన్. ఆర్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ ఆస్క్, ఐ విల్ స్టే హియర్. ఏం డౌట్స్ ఉన్నా సరే. జస్ట్ రెస్పాండ్. హలో, fine. And on 704 and 707, do you have any doubts? Just respond if you have any doubts, and if no doubts, you can leave the session. I think 707, do you have any doubt? Or 704? మీకు ఏ డౌట్స్ లేకపోతే మీరు సెషన్ లీవ్ అవ్వచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. ఫంక్షన్ యొక్క లైక్ బేసిక్ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం, దాని యొక్క సింటాక్స్ నేర్చుకున్నాం. రేపు కంప్లీట్ గా తెలుసుకుందాం. ఓకే, ఫైన్.